ఈరోజు మనము మృగశిరలోని 4 పాదాలు నుంచి ఏం రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది తెలుసుకుందాము. మూడొంతులు ఈ వారంతోని నేను ఇంకా 4 పాదాలు ఎక్స్ప్లెయిన్ చేయడము ఎలా రిజల్ట్స్ సేకరిస్తున్నాను అన్నది ఆ, మూడొంతులు ఈ వారంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వారం నుంచి ఆ, దశలు గురించి మాట్లాడితే నయమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ, ఒకటి మొనాటనీ ఉంది, రెండోది అంత శ్రద్ధగా వింటున్నారో లేదో నాకు అనుమానం కూడా ఉంది. రెండు కారణాలు. ఓకే, ఎవరికైనా ఇది చెప్పిన తర్వాత మనం ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, దశలు వాడుకుని అప్పుడు అటెన్షన్ పెరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది నా కంఠశోషకి ఎందుకు నేను వీటి మీద ఇంత పాకులాడుతున్నాను అన్న విషయాన్ని. ఇదేమిటో ఆల్రెడీ మంత్రం చెప్పేశారు కదా, ఇది మాకు విరగొట్టుకోవడం రాదా, మాకు చేసుకోవడం రాదా అని. ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. కొందరికి కొంత మెల్లగా అర్థమవుతుంది, కొందరు ఏకసంతాగ్రాహులు ఉంటారు, కొందరు మెల్లగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కనుక మెల్లగా అర్థం చేసుకునే వాళ్ళు నన్ను అడిగితే ఒక రకంగా మంచిది, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు కాబట్టి, కంగారు లేకుండా. ఏకసంతాగ్రాహుల్ని తప్పు పట్టడం లేదు, కానీ ఒక్కోసారి ఆ, కొంచెం మెల్లగా అర్థం చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన విషయం. ఈరోజు మనం ఎప్పట్లాగే మంత్రాన్ని విడగొట్టుకొని 4 పాదాల్లో వేసుకొని ఒక్కో పాదంలో నుంచి ఏమేమి రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది తెలుసుకుంటాము మృగశిరలోని. అలాగే ఆ, శరీర ఆకృతి ఎలా ఉండబోతోంది, దాని తర్వాతను ఏ ఏ నవదుర్గలు ఉన్నాయి, కర్మ విపాక సంహిత నుంచి ఏమిటి వస్తున్నాయి ఫలితాలు ఒక్కొక్క పదానికి. అలాగే దాంతో పాటుగా మృగశిరలోని కొన్ని బేసిక్స్ ఒకసారి మళ్ళీ టచ్ చేస్తాను. రెమెడీస్ ఏం చేయవచ్చును మృగశిర కోసం, ఇవి బై అండ్ లార్జ్ ఈరోజు మనం కవర్ చేయబోతున్న విషయం. సరే, సోమస్యే మృగశిర మంత్రం చూడండి. సోమస్యే అన్వక విదతాని పరస్తాత్ వయంతో అవస్తాత్. సోమస్యే అన్వక విదతాని పరస్తాత్ వయంతో అవస్తాత్. మీరు ఇంతకు ముందు మృగశిర నేను చేస్తున్నాను వీడియో, 2 గంటల పాటు వీడియో ఉంది. ఆ వీడియో మీరు విన్నారనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఒకవేళ ఎవరైనా వినలేదు అనుకుంటే దయచేసి ముందు అది వినండి, విన్న తర్వాత ఇది వినండి, లేకపోతే అర్థం కావడం కష్టం. ఓకే, ఒక రోజులో నేర్చేసుకుంటాను, రేపటి నుంచి చెప్పేస్తాను ఫలితాలు అంటే అంత సులువైన విషయం కాదు జ్యోతిషం. ఓపిక కావాలి చాలాను. రెండోది కంగారు పనికిరాదు. ఎందుకంటే చూస్తున్నప్పుడు ఒక రకంగా కనబడుతుంది, బయటకు మరో రకంగా కనిపిస్తుంది. అందుకనే కంగారు పనికిరాదు. సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ వయంతో అవస్తాత్. ఓకే, సోమస్యే అన్న పదాన్ని తీసుకుని మొదటి పాదంలో వేస్తున్నాను. సోమహ, సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు అంటే నెలరాజు. ఓకే, రాజు తర్వాత పెరుగుతుండేవాడు, క్షీణిస్తూ ఉండేవాడు. ఓకే, ఇవన్నీ ఫలితాలు మీకు తెలిసి ఉండాలి. చంద్రుడు అన్నాము అంటే అతను పెరుగుతాడు, అతను తరుగుతాడు. కాబట్టి జీవితం పెరుగుతున్నట్టు ఉంటుంది, మళ్ళీ తరుగుతున్నట్టు ఉంటుంది, పెరుగుతున్నట్టు ఉంటుంది, తరుగుతున్నట్టు ఉంటుంది. జీవితం అంటే ఆయుర్దాయం కాదు. జీవితం అంటే డబ్బు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, పేరు కావచ్చు. సైన్ కర్వ్ అంటారు ఇంగ్లీష్లో, మ్యాథమెటిషియన్స్కి తెలుస్తుంది. సైన్ కర్వ్ అంటారు, ఎత్తు పల్లము, ఎత్తు పల్లము. చంద్రుడు అంతేగా, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా పెరుగుతాడు, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా తగ్గుతాడు. సో జీవితంలో కూడా ఎత్తు పల్లాలు బాగా ఉన్నాయి. ఓకే, అలాగే చంద్రుడు దీనికి కూడా కారణము. వ్యాలర్ అంటాం, అంటే ధైర్యానికి, ఏదైనా పని చేయడానికి, నడుం కట్టడానికి కూడా చంద్రుడు కారణమై ఉంటాడు. ఎందుకంటే మనస్సులో సంకల్పము మనస్సులో తీసుకుంటాడు ఎప్పుడైనా సరే కదా. అందుకు సంకల్పం మనస్సు నుంచి తీసుకుంటారు కనుక చంద్రుడిని బుధుడిని ఇద్దరిని కూడా మీకు ధైర్యానికి చిహ్నంగా చూపిస్తారు. మనస్సు బలహీనం అయిపోయింది, మీరు బుద్ధి ఎంత చెప్పినా విందు. ఇంకా మనస్సు బలహీనంగా ఉంది, అతను సాధించలేను అని మనస్సులో అనేసుకున్నాడు. బుద్ధి మనస్సు రెండు ఒక తండ్రి ఒక కొడుకు అనమాట. ఇంతకు ముందు ఇవన్నీ నేను నేర్పించాను. ఎవరైతే విన్నారో వాళ్ళకి తెలుసునో సంతోషం, వినలేని వాళ్ళు చంద్రుడి యొక్క ఆ, కారకత్వాలు నేర్పిస్తూ చెప్పాను, బుధుడి యొక్క కారకత్వాలు నేర్పిస్తూ చెప్పాను. నేను ఏది చెప్పినా 2 గంటల సేపు ఉంటుంది లెక్చర్. ఓపికతో ఉన్నవాళ్ళు మాత్రమే వినగలరు. అంతేకాని నేను ఇవాళ నేర్చేసుకుని రేపటి నుంచి ఫలితాలు చెప్పేసి ఎల్లుండి నుంచి కోట్లు సంపాదించేస్తాను, అలాంటి వాళ్ళకి కాదు నేను చెప్తున్నది. అలాగే ఆ, ఆ, సోమ, సోమనాథుడు అని ఉన్నాడు కదా. సోమనాథుడు, సోమ చంద్రుడికి నాథుడు, శివుడు అయ్యాడు. అలా కూడా శివుడిని తీసుకోవచ్చు కొంతవరకు. తరువాత శివుడికి కూడా అంతే, ఎత్తు పల్లాలు ఉన్నట్టు. ఓకే, హార్డ్ వర్క్ చేశాడు. శివుడు ఏం చేశాడు, ప్రపంచము కోసము త్యాగము చేశాడు. రైట్. అలాగే నేను ఈ మృగశిర వృత్తాంతం చెప్తున్నప్పుడు ఏం చెప్పాను, ఆ,
తర్వాత ఏమిటది, మారీచుడి కథ మనం తెలుసుకున్నాం. రావణాసురుడి కోసము త్యాగము, తన ప్రాణత్యాగము చేసిన మారీచుడు, స్వామి భక్తి తత్పరాయణుడై ప్రాణత్యాగము చేసిన వాడు. అందరికంట అదృష్టముగా మొట్టమొదట రావణుని దర్బారులో మొట్టమొదటిగా రాముణ్ణి చూడగలిగిన వాడు. తరువాత మద్య మాంసాలకి బానిసై ఉన్నవాడు, లేదా అసలు అటువైపు వెళ్ళనివాడు. రెండిటి అర్థము తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడు చంద్రుడు ఎప్పుడూ పరిగెడుతూ ఉంటాడు, అందరికంటే స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు. కనుక ఎప్పుడూ పరిగెడుతున్న వ్యక్తి. ఒకటి పరిగెట్టడం రెండు రకాలుగా ఉంటుంది. ఫిజికల్గా ఒక్క ఊరు వదిలిపెట్టి మరో ఊరికి పరిగెడుతున్నవాడు, ఇది ఫిజికల్గా ఎదురుగుండా కనబడుతూ ఉంటుంది పరిగెట్టడం. రెండోది మానసికంగా పరిగెడుతున్న వ్యక్తి, ఏదో వెతుకుతూ పరిగెడుతున్న వ్యక్తి, మృగశిర. ఓకే, ఇది కూడా నేర్పిస్తున్నప్పుడు చెప్పాను. కనుక ఆ నక్షత్రం యొక్క వీడియో ఉంటుంది, మృగశిర నక్షత్రం వీడియో పూర్తిగా చూడవలసి ఉంటుంది. అంతేగాని నేను ఫార్వర్డ్ చేసేసి 10 నిమిషాల్లో మొత్తం వీడియో చూసేస్తాను అంటే అలా అలా అర్థం కాదు. ఓకే, ఒక్కో విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, పరిగెడుతున్న వ్యక్తి ఒకటి మానసికంగా పరిగెడుతున్నవాడు, డబ్బు సంపాదన వెనుక పరిగెడుతున్నవాడు కూడా అర్థం కావచ్చు. ఎందుకంటే చంద్రుడు 2వ ఇంట్లో ఉచ్చ పొందుతాడు. మేషాత్తు 2వ ఇల్లు అయిన వృషభంలో ఉచ్చ పొందుతున్నాడు చంద్రుడు. చంద్రుడు సస్టైనెన్స్కి కారణము, స్థిరానికి కారకత్వము. ఎందుకంటే 2వ ఇల్లు కాబట్టి. మొదటి ఇల్లు క్రియేషన్కి కారణము, 2వ ఇల్లు సస్టెనెన్స్కి, 3వ ఇల్లు డిస్ట్రక్షన్కి. తెలుగులో చెప్పాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ క్రియేషన్ చేస్తాడు, విష్ణు సస్టైన్ చేస్తాడు, రుద్రుడు ప్రాణం తీస్తాడు. రైట్. నువ్వు చంద్రుడు అన్నమాట వస్తుంది అంటే డబ్బు సంపాదించాలి అన్న ఆశ ఉన్నవాడు, తన వాళ్ళని తాను కాపాడుకోవాలి అన్న ఆశ ఉన్నవాడు. ఈ రోజుల్లో అదేం తప్పేం కాదు. ఓకే, డబ్బు వెనకాల పరిగెడుతున్నవాడు, లేదా ఇహ సౌఖ్యాల వెనకాల పరిగెడుతున్నవాడు. ఇహ సౌఖ్యాలు అంటే నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు డబ్బు సంపాదన ఉండాలి, నేను సుఖంగా బ్రతకాలి, నా కింద నౌకర్లు ఉండాలి. ఇదేమీ తప్పు కాదుగా. ధార్మికంగా ఉందా లేదా అన్న దాన్ని బట్టి అది మంచా చెడా ఫలితం అది మనం కాదు నిర్ణయించవలసింది, అది వేరు. ధార్మికంగా ఉన్నాడా లేదా అన్నది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడి నుంచి చెప్పడం కష్టం. ఓకే, రెండోది మనము జడ్జిమెంట్లు ఇచ్చేసి మనం ఏదో ఫలానా వాడు ధార్మికంగా ఉన్నాడు, ఫలానా వాడు లేడు, నేను మంచివాడిని, ఎదురుగుండా ఉన్నవాడు చెడ్డవాడు, ఇలాంటివి ఏం చెయ్యకండి. ఓకే, ఎందుకంటే పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు అంటూ ఎవరు ఉండరు. ఓకే, సరే. 1వ పాదము ఇది. మృగశిర 1వ పాదం ఎక్కడ ఉంటుంది? ఒక్క నిమిషం. మృగశిర 1వ పాదము వృషభంలో ఉంటుంది, D1లో, నవాంశలో ఉంటుంది, సింహంలో. ఓకే, 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది ఫస్ట్ పాదము. దీంట్లో D1లో శుక్రుడు పరిపాలిస్తున్నాడు. D1 అంటే రాశి చక్రము. నవాంశలో దీన్ని రవి పరిపాలిస్తున్నాడు. D1లో రాశి చక్రంలో చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు. ఎవ్వరూ రవి పాలించే సింహంలో ఉచ్చ పొందరు. వీటిని బట్టి ఫలితాలు చెప్పాలి నిజానికి. అంతేగాని నాకు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, నాకు రవి ఉచ్చలో ఉన్నాడు, నాకు గురువు ఉచ్చలో ఉన్నాడు, నీచలో ఉన్నాడు, ఇలాగ రావు ఫలితాలు. ఆ రాశిలో ఎవరు ఉచ్చ పొందుతున్నారు, ఆ రాశిలో ఎవరు నీచ పొందుతున్నారు అన్న దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఓన్లీ ఫలితం చెప్పడానికి మాత్రమే ఏ రాశిలో ఆ గ్రహం ఏ గ్రహం ఉచ్చ పొందుతుందో చూడాలి. అంతేకాని జాతకం ఎదురుగుండా పెట్టుకుని నీకు 5వ అధిపతి ఉచ్చలో ఉన్నాడు, నువ్వు సూపర్ పిల్లలు పుడతారు అంటే చాలా అర్థం లేని వ్యవహారం. అలా ఎవరైనా చేస్తున్నారు అంటే పెద్ద శుద్ధ తప్పు. అలా చెయ్యరాదు, అలా రావు ఫలితాలు. ఉదాహరణకి మకర రాశిలోని లగ్నాన్ని వేసుకుని సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమంలో మృగశిరలో వేసుకున్నారు అనుకోండి, వాడికి పిల్లలు కలగడమే కష్టం. పంచమంలో ఉచ్చగ్రహం ఉంది, నీకు సూపర్ పిల్లలు పుడతారు పో అని అన్నావు అనుకో, నీకు అర్థం లేదనమాట, నువ్వు అది చదువుకోవడం అనవసరం. ఓకే, నా మాట ఎవరికైనా కటువుగా అనిపిస్తే క్షమించండి. నా ఉద్దేశం అవతల వ్యక్తికి చదువుకోవడం ఇష్టం లేదండం కాదు, లేకపోతే రాదండం కాదు, అది చూసే విధానం కాదు, అలా చూడరాదు. అది నా బాధ, అంతకన్నా ఇంకేం లేదు. సరే, వృషభం నుంచి చూడండి. వృషభం నుంచి చూస్తున్నప్పుడు రవి పాలించే ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఇక్కడ 5 ఇల్లు రావు.
4, 5 హౌసెస్, సారీ. ఓకే, సారీ, 3, 4 హౌసెస్. చంద్రుడిని కూడా తీసుకున్నాను. 3, 4 హౌసెస్ కనెక్షన్లో ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ మీరు సింహం నుంచి తీసుకున్నప్పుడు చూడండి, శుక్రుడు పరిపాలిస్తున్న ఏరియాస్ ఏమున్నాయి, సింహం నుంచి కౌంట్ చేయండి. ఎందుకు సింహాన్ని తీసుకుంటున్నాను? నవాంశలో సింహం కనుక. సింహం నుంచి కౌంట్ చేయండి. ఒకటి తుల, మరొకటి వృషభము. సింహం నుంచి తుల 3వ ఇల్లు, సింహం నుంచి వృషభం 10వ ఇల్లు. 3, 10 యాక్సెస్, 3, 4 యాక్సెస్. 3, 4 ఎలా వచ్చింది అనుకోవద్దు, చాలా సింపుల్. శుక్రుడు పరిపాలిస్తున్న చోటు నుంచి రవిని లెక్క పెడుతున్నప్పుడు రవిచంద్రుల్ని ఒకే ఇల్లు పరిపాలిస్తున్న వాళ్ళుగా తీసుకోండి. అప్పుడు చంద్రుడు రవి వస్తారు, 3, 4 ఇళ్ళు వస్తాయి. ఓకే, కనుక 3, 4 కాంబినేషన్లో కానీ 3, 10 కాంబినేషన్లో కానీ మీకు ఇందులో రిజల్ట్స్ అన్నీ వస్తాయి. ఈ కింద రాసినవంతా ఈ 3, 4 లేకపోతే 3, 10 ఇంకేం ఉండదు. 3, 10 అంటే ఉద్యోగము, 3వ ఇల్లు ట్రాన్స్ఫరు, మాటి మాటికి ట్రాన్స్ఫర్ అవుతున్న ఉద్యోగము. ఉద్యోగము, 3వ ఇల్లు కరేజ్ అంటే ధైర్యము, 10వ ఇల్లు రాజ్యము, 3వ ఇల్లు ధైర్యము. ఉద్యోగంలో బాగా ధైర్యంగా ఉన్నవాడు. దీనివల్ల ఇది మంచా చెడా అంటే, వాళ్ళ మేనేజర్ని వెళ్ళి ఎడాపెడా తిట్టాడు, ఇది మంచా? వాడు ఉద్యోగం తీసేస్తారు, చెడు. ఓకే, ఇంకో రకంగా మంచి ఉంది. ఎక్కడా భయపడక్కర్లేకుండా ఏదో తప్పు జరుగుతోంది పై వాళ్ళకి వెళ్ళి చెప్పగలిగాడు, వీడికి అప్రిసియేషన్ వచ్చింది మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ఇది మంచి. మంచి చెడు రెండు వస్తాయి, అంతేకాని ఒక చోట ఏదో ఒక గ్రహాన్ని వేసుకుని ఇది మంచి ఇది చెడు ఇలా చూస్తున్నారు చాలా మంది. ఇలా తప్పు, అలా రావు ఫలితాలు. ఓకే, ఒకే గ్రహము ఒకానొక సమయంలో మంచి ఫలితము ఇస్తుంది, అదే గ్రహము చెడు ఫలితము కూడా ఇస్తుంది. ఈ మాత్రం అవగాహన ఉండి తీరాలి, లేకుండా అవదు. దశను మారినప్పుడు, వేరే అంతర్దశ వచ్చినప్పుడు, ఇంతకు ముందు మంచి ఫలితం ఇచ్చిన గ్రహము కూడా ఇప్పుడు చెడ్డ ఫలితాన్ని ఇవ్వచ్చు. ఒకే గ్రహము ఆ దశలో మీకు ప్రమోషన్ని తీసుకుపెట్టి రావచ్చు, మీ భార్యని తీసుకెళ్ళిపోవచ్చు. అలా జరిగిన వాళ్ళు లేరా? ముందు రోజు ప్రమోషన్ అందుకున్నాడు వ్యక్తి, మరుసటి రోజు తండ్రి వెళ్ళిపోయాడు. ఓకే, మరి అది ఆ గ్రహం మంచి ఇచ్చినట్టా చెడిచ్చినట్టా? అలా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది, చాలా మంది విషయంలో జరిగింది అలాగా. మరి అలా అయితే మరి ఎలా జనరలైజ్ చేస్తాం ఇది చెడిస్తోంది గ్రహం అని? అలా చెప్పడం కుదరదు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో ఒకవైపు ఉన్న విషయము బాగుండొచ్చు ఒక దశ నుంచి, మరొక వైపు ఉన్న విషయము బాగోకపోవచ్చు. ఓకే, కనుక అంతేకాని ఈ గ్రహానికి నేను ఏదో పొడి చేస్తాను చేసేస్తాను, చెయ్యాలి, కానీ ఏం చేయాలో క్లారిటీ ఉండాలి, ఎందుకు వచ్చిందో ఆ ఫలితం తెలిసి ఉండాలి. ఓకే, బోధపడుతోందని అనుకుంటున్నాను నేను. సరే, 3, 10 చెప్పాను. రాజ్య అంశ, ఒక్కొక్క అంశకి ఒక్కొక్క పేరు ఉన్నది. ఓకే, ఒక్కొక్క పేరు ఉంది కనుక ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజ్య అంశ. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది అదే 3, 10 రాజ్యము. ధైర్యం ఉన్నవాడిది రాజ్యం. ఎందుకు? రాజ్యము వీరభోజ్యము అని మాట ఉంటుంది. ధైర్యము కలిగిన వాడు రాజ్యము చెయ్యగలడు. రైట్, కనుక ఎవరికైతే ధైర్యం ఉందో వాడు వెళ్ళి జాగ్రత్తగా ఇంటర్వ్యూలో కూర్చుని భయపడకుండా తడబడకుండా సమాధానము చెప్పడము. 3వ ఇల్లు కమ్యూనికేషన్, సమాధానము జాగ్రత్తగా చెప్పి అందరికంటే పెద్దవాడై ఉత్తీర్ణుడై బయటకు వచ్చి పెద్ద ఉద్యోగాన్ని సంపాదించుకోగలడు. ఓకే, ఇది రాజ్యాంశ, ఇది ఒక అర్థం. ఇలాగ రకరకాలుగా తీసుకోవచ్చు రాజ్య అంశ. రైట్, పెద్ద పెద్ద ప్లాన్స్ మీద పనిచేసే వ్యక్తి. 3వ ఇల్లు 10వ ఇల్లు. 3వ ఇల్లు ధైర్యము, 10వ ఇల్లు రాజ్యం. ధైర్యముగా ఉండి ఉద్యోగం చేస్తున్నవాడు. శుక్రుడు ఏం చేశాడు? విష్ణుమూర్తికి ఎదురుగుండా నిలబడ్డాడు. విష్ణుమూర్తి దేవుడా? సరే దేవుడే. నేను ఎదురుగుండా నిలబడుతున్నాను, రాక్షసులు, వీళ్ళకి ఏ గుడు రాదు, వీళ్ళని గెలిపిస్తాను. విష్ణుమూర్తి ముందు నిలబెట్టి రాక్షసులందరినీ గెలిపించాడు శుక్రాచార్యుడు. కొన్ని లక్షల సంవత్సరాలు వాళ్ళు రాజ్యాలు చేశారు. ప్రహ్లాదుడు మొదలుకొని ఆఖరిని మహాబలి వరకు రాజ్యం చేశారు. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తి ఇంద్రుడి యొక్క తమ్ముడుగా వచ్చి పాతాళానికి తొక్కితే తప్ప, అది కూడా కపటంతో తొక్కితే తప్ప కిందకి వెళ్ళలేకపోయిన పరిస్థితి. శుక్రుడు అంతటి పరిస్థితిని కల్పించాడు. అంటే ఎంత పెద్ద వాళ్లతో పోరాడాడో చూడండి. ఓకే, ఇది రాజ్యాంశం. అందరిని సమానముగా చూడడము. రాజు యొక్క పని ఏమి? ప్రజలందరినీ కన్నబిడ్డల వల్ల పరిపాలించడము. ప్రజ అంటే ఎవరు? తనతో పాటు ఉండేవారు, తన ఇంట్లోని సభ్యులు, తన స్నేహితులు, తన ఆఫీస్లోని సభ్యులు, వీళ్ళందరితోని ఒక యముడిలాగా ప్రవర్తించడం. యముడిలాగా అంటే చంపేటట్టు కాదు. యముడు సమవర్తి అన్న పేరు కలిగి ఉంటాడు. సమవర్తి అంటే అందరికి సమన్యాయము చేసేవాడు. ఇది మంచా చెడా అంటే ఖచ్చితంగా చెడు అని చెప్పలేము, ఖచ్చితంగా మంచి అని చెప్పలేము. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను ఈ మాట. మంచా చెడా అంటే
ఒక ఐఏఎస్ ఇదే ఇండియన్ సినిమా ఉంది, భారతీయుడు అని సినిమా వచ్చింది, కమల్ హాసన్, ఇద్దరు కమల్ హాసన్లు ఉంటారు. నాకు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను నించుని ముసిలి కమల్ హాసన్ దగ్గర అడుగుతాడు, పడుచు కమల్ హాసన్, నాకు ఒక నువ్వు ఇంత పెద్ద ఏంటది స్వాతంత్ర సమర యోధుడివి అని చెప్పుకుంటావు కదా, నాకు ఒక గవర్నమెంట్ జాబ్కి నువ్వు ఒక్క రికమెండేషన్, ఒక్క లైన్ రాసి పంపిస్తే నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చును, నువ్వేమీ చెయ్యలేకపోయావు కావాలని ఏమైనా అంటే, అదన్నీ పేదవాళ్ళకి, నీకు కాదు అని అన్నావు కదా. ఇది అంటాడు కమల్ హాసన్ ఆ సినిమాలో. కాబట్టి పిల్లలు తిట్టుకోవచ్చును, ఓకే, ఎందుకంటే సమన్యాయం ఇది అన్నప్పుడు అందరినీ ఒకలాగే చూస్తే ఎలాగవుతుంది, కుదరదు కదా. నా కొడుకు, నా వాళ్ళు, నా మనుషులు అని చేస్తేనే వాళ్ళు హర్షిస్తారు, లేకపోతే అక్కడి నుంచి నీకు బ్యాక్లాష్ వస్తుంది. ఓకే, బాధపడుతోంది అనుకుంటున్నాను నేనైతే. లేని వాళ్ళు అయిపోయిన తర్వాత అడగండి, మళ్ళీ చెప్తా. డబ్బు వెనకాల పరిగెడుతున్నవాడు మృగశిర అని అంటే ఏంటి అంటే, ఇది ఏదో ఒక ఐహిక సుఖము కోసము పరిగెడుతున్నవాడు. ఐహికము అంటే ఇహములో పొందే సుఖము, దానికోసం పరిగెడుతున్నవాడు. కార్లు, బంగళాలు, డబ్బు, దస్కము, నౌకర్లు, భార్య, ఇవన్నీ అందులోకి వస్తాయి. ఓకే, ఇదేం తప్పేం కాదు, కానీ దానికోసము, ఎందుకంటే రాముడంతటి వాడు అందులోని మాయలో పడ్డాడు, అది మాయ జింక వెనకాల పరిగెడుతూ. ఓకే, ఎవరైతే ఆ వీడియో చూడలేదో అది చూసి ఇక్కడికి రండి. ఓకే, అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, ముందు చేసిన వీడియో వినవలసి ఉంటుంది. అలాగే మద్యపానము లేదా భోజనము, ఆల్కహాల్ అండ్ ఫుడ్ అని రాయాలి యాక్చువల్గా. ఓకే, మద్యపానం అలవాటు ఉండడము, లేదా విపరీతంగా తిండి అలవాటు ఉండడము, లేదా బాగా చూజీగా ఉండడం, నేను ఈ ఫుడ్ మాత్రమే తింటా, ఇది మాత్రమే తింటా, ఇంకోటి మాత్రమే తింటా అని చెప్పడం. ఓకే, అలాగే ఇంతకు ముందు కూడా నేను చెప్పిన మాట ఏంటి అంటే, పార్వతీదేవి యొక్క నక్షత్రము ఇది, రైట్, లేదా సతీదేవి యొక్క నక్షత్రము. విశ్వే దేవతలందరూ వచ్చి శివపార్వతుల్ని రిక్వెస్ట్ చేశారు, ఒక్కటే ఏంటి అంటే, మీరు పిల్లల్ని కనవద్దు అనగానే పార్వతీదేవి కూడా తిరిగి శాపం విడిచిపెట్టింది. కనుక దీంట్లో పిల్లలు అంత అనుకూలముగా లేరు. అంటే మృగశిరలో చంద్రుడిని వేసుకుని నాకు పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచించవద్దు, అలా రావు ఫలితాలు. లగ్నము, లగ్నాధిపతి డిస్పోజిటరు, ఈ రూల్స్ని పాటించవలసి ఉంటుంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా నిన్ననో మొన్ననో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఓకే, మృగశిరలో ఏదో ఒక గ్రహం ఉన్నంత మాత్రాన్నో, ఏదో చంద్రుడిని మృగశిరలో వేసుకున్నంత మాత్రానో పిల్లలు లేకుండా ఉండడం అనేది అవివేకంగా ఆలోచించే వ్యక్తి చేసే పని. అలా చెయ్యరాదు, అన్ని వైపుల నుంచి చూడండి సరిపోతుందో లేదు, అప్పుడే ఫలితం సరిపోతుంది, లేకపోతే లేదు. సప్తాంశ చూడకుండా పిల్లలు లేరు అని చెప్పడం కుదరదు. ఓకే, ఒక రకంగా ఏం చెప్పచ్చు అంటే, ఇద్దరు మగపిల్లలే ఉండడం, ఇద్దరు ఆడపిల్లలే ఉండడం. ఓకే, లీనియేజ్ కంటిన్యూ లీనియేజ్ అంటే వంశము. ఓకే, వంశము పెరగకుండా ఆగిపోవడము. ఓకే, ధర్మశాస్త్ర ప్రకారం ఏమిటి అంటే, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకో, నువ్వు ఇంకా లీనియేజ్ నువ్వు కంటిన్యూ చేయవు, నీ గోత్రం ఇంకా వృద్ధి అవ్వదు. మీ అమ్మాయిని వేరే ఇంటికి పంపించేస్తావు, వాళ్ళ గోత్రం వృద్ధి అవుతూ ఉంటుంది. ఓకే, పెరుగుతూ ఉండడము, తరుగుతూ ఉండడము, ఒక మంచి ఇల్లాలు దొరకడము. ఓకే, మంచి ఇల్లాలు అంటే నా ఉద్దేశం చెడ్డిల్లాలు మంచి ఇల్లాలు అని కాదు. ఇతను కొంత రాజసికమైన వ్యక్తిగా ఉండడము, ఎంతో కొంత ఇల్లాలు సర్దుకొని బ్రతకడము కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇది సింహము, చూడండి, రవి శుక్రుడింట్లో నీచ పొందుతున్నాడు, శుక్రుడికి రవికి అంత మంచి ఇది లేదు, మంచి, ఎందుకంటే శుక్రుడు రాక్షసుల వైపు ఉంటాడు, రవి విష్ణుమూర్తి కదా, రవి ఆదిత్యుడు విష్ణుమూర్తి. బలంగా ఉండే తల్లి. ఓకే, అంటే ఒకటే స్ట్రిక్ట్ తల్లి అవ్వచ్చు, ఎక్కడికి పంపించకుండా స్ట్రిక్ట్గా పెంచిన తల్లి అవ్వచ్చు, లేదా జీవితంలో చాలా ఇబ్బందులను చూసి రాటుదేలిపోగిన తల్లి. ఓకే, ఎప్పుడు పరిగెడుతున్న వ్యక్తి. ఓకే, ఒకటే ట్రాన్స్ఫర్లకు వల్ల వేరే వేరే ఊళ్ళకు మారుతున్నవాడు, లేదా ఉద్యోగంలోనే కొంతమంది ఉంటారు చూడండి, పొద్దున్నే బయలుదేరుతారు, రోజుకి 100 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారు, వెనక్కి వస్తారు, అలిసిపోయి వస్తారు. చంద్రుడు ఏం చేస్తాడు, రోజు పరిగెడుతూ ఉంటాడు, ఎక్కడ ఆగడు, అందరికంటే స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు. ఓకే, పెద్ద ఇల్లు కోసము పెద్ద పెద్ద లోన్లు తీసుకున్నవాడు, ఇదేంలో ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. శుక్రుడు వృషభం నుంచి సింహానికి క్యాలిక్యులేట్ చేయండి, ఎన్ని ఇళ్ళు వచ్చాయి, వృషభం నుంచి లెక్క పెట్టండి,
వృషభము, మిథునము, కర్కాటకము, సింహము అంటే 4వ ఇల్లు అయింది. 4వ ఇంటి అధిపతి ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. అంతే, అదొక్క ముక్క పట్టుకున్నాను. ఈ ఇంటి అధిపతి వృషభాత్తు 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ పడ్డ గ్రహం ఏం చూపిస్తుంది? 4వ ఇల్లు ఇళ్ళు గురించి చూపిస్తుంది. ఇళ్ళు, పొలాలు, స్థిర ఏమిటంటారు, స్థిరాస్తులు, వీటన్నిటి గురించి చూపిస్తుంది. ఇవన్నీ 12వ ఇంటితో కలపండి. విదేశంలో ఇల్లు కొన్నవాడు, వేరే రాష్ట్రంలో ఇల్లు కొన్నవాడు, వేరే రాష్ట్రానికి ప్రతిరోజు వెళ్ళి వస్తున్నవాడు, రోజు కాకపోతే వారం కాకపోతే 10 రోజులు, మాటి మాటికి తిరుగుతున్నవాడు, ఒక చోట స్థిరపడకుండా ఎప్పుడు చూసినా పరిగెడుతున్నవాడు. 4వ ఇల్లు తల్లి, 4వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉచ్చబోదుతున్నాడు. 4, 3 కూడా కనెక్షన్ ఉంది. ఇవన్నీ చూస్తే 3వ ఇల్లు కరేజ్ అంటే ధైర్యము, 4వ ఇల్లు తల్లి ధైర్యవంతురాలైన తల్లి, 3వ ఇల్లు 4వ ఇల్లు మంచి ఇల్లు కావు పరస్పరం, తృతీయ చతుర్థాలు, ఒకదాని నుంచి ఒకటి 2వ ఇల్లు, ఒకటి 12వ ఇల్లు. కాబట్టి జీవితంలో చాలా కష్టాలు చూసిన తల్లి. ఓకే, బిజినెస్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ ప్రయాణంలో కలవడము. ఇది ఎలా తెలిసింది? 7వ ఇల్లు చూడండి, 7వ ఇల్లు ఏమైంది? వృషభాత్తు వృశ్చికమైంది. అతన్ని 12వ ఇంటితో కలిపాను. 12వ ఇంటితో ఎందుకు కలుపుతున్నాను? 12వ ఇల్లు 7వ ఇల్లు ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు, కుజుడు. ఒక గ్రహమే పరిపాలిస్తోంది. అందులోని ఇతను ఈ ఇంటి అధిపతి సింహ ఇంటి అధిపతి ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. ఎవరికైనా అనుమానం ఉంది దయచేసి అడగండి, చెబుతాం. లేదా 1-2 సార్లు వీడియోని ముందుకి వెనక్కి చేసుకుని చూసి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫలితాలు తెలియకపోతే నేను చేయలేదు. లేదు గురుగారు, క్లియర్ గానే ఉంది. గుడ్, వెరీ గుడ్. 2-3 సార్లు వినవలసి వస్తుందండి, అప్పుడు అర్థం అవుతుంది. 2-3 సార్లు ముందుకి వెనక్కి చేసుకుని వినండి దయచేసి. ఇవి వదిలిపెట్టేస్తే మాత్రం అంతర్దశలు దశల ఫలితాలు అర్థము కావు. ఎందుకంటే చాలా మంది వీడియో చూడడం లేదు, నేను అందుకో చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఏం అర్థం కాలేదండి అని తెల్లమొహాలు వేసారనుకోండి, ఇంగ్లీష్ వాళ్ళలాగా కుదరదు. అలాగే ఇందాక భార్య గురించి ఓకే ఓకే, తండ్రి ఎప్పుడు ప్రయాణము చేస్తున్నవాడు, లేదా తండ్రి పెళ్లికి సిద్ధంగా, తండ్రి తన యొక్క పెళ్లికి రాలేదు, ఏదో దేశంలో ఉండిపోయాడు, తండ్రి రాలేదు. ఇలా పెళ్లికి తండ్రి అసలు బతికి లేడు. ఓకే, ఎలా చెబుతున్నాం? 9వ ఇల్లు చూడండి, వృషభం నుంచి 9వ ఇల్లు 10వ ఇల్లు శని పాలిస్తున్నాడు, రవి ఇంట్లోకి వస్తాడు. రవి ఉచ్చ పొందుతున్న చోట్లో నీచి పొందుతున్నాడు. ఓకే, పెళ్లికి సుముఖంగా లేకపోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందో తండ్రి వెళ్ళిపోయి ఉండడము, తండ్రితో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఏమైనా గొడవ ఉండడము. ఓకే, చాలా అందంగా మాట్లాడగలిగేవాడు. ఓకే, అలాగే చాలా ఇళ్ళు ఉన్నవాడు, మాటి మాటికి ఊళ్ళు మారుతున్నవాడు. చంద్రుడు సోముడు కనుక చాలా తెల్లగా ఉంటాడు, తెల్లటి పర్సనాలిటీ ఉన్నవాడు, ఎప్పుడు ఒంట్లో నుంచి కాంతులు వస్తున్నవాడు. ఓకే, తరువాత రవి అంత పొడుగ్గా ఉండడు, సింహం అంత పొడుగైన ఏరియా కాదు. అలాగే వృషభం కొద్దిగా మిడిల్ స్ట్రేచర్లో ఉంటుంది. కాబట్టి మరీ పొడుగ్గా ఉండకుండా ఉన్న వ్యక్తి, అంటే పొట్టి నుంచి మీడియం హైట్లో ఉన్నవాడు, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవాడు. ఎందుకంటే రవి కళ్ళకి కారకుడు, శుక్రుడు కళ్ళకి కారకుడు. ఈ రెండు కళ్ళను చూపిస్తున్నాయి కాబట్టి కళ్ళు మొహంలో చూడడానికి కొట్టొచ్చినట్టు కనబడేవి. ఓకే, ఇందులో మళ్ళీ ఈవిడ మహాగౌరి అవుతోంది. ఎందుకు అంటే ఇది ఆ రాశిలో ఇది 8వ పాదము, రైట్. దీని తర్వాత మరొక పాదం మాత్రమే ఉంది టారస్లోని, అంటే వృషభంలోని. ఇది 8వ పాదం అవడం చేతను ఈవిడ మహాగౌరి అనే పేరుతో ఉంది. ఈవిడ పేరు నవదుర్గ మహాగౌరి. ఈ మహాగౌరి ఏమిటి చెప్తోంది అని అంటే, ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాము, అష్టమం దేనికి కారణము? అష్టమము మార్పుకి కారణం. కనుక ఈ దశ వచ్చినప్పుడు జీవితంలో మార్పు సంభవిస్తుంది. ఎలాంటి మార్పు సంభవిస్తుంది? అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి చెక్ చేయండి. ఓకే, జీవితంలో మార్పు రావడం. ముఖ్యంగా ఇందులో మార్పు మనం ఏం చూసాం? 4వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. వృషభాత్తు 4వ ఇంటి వాడు రవి. ఆ రవి ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. 100% ఏమొస్తుంది అంటే ఇల్లు మార్పు, ఇల్లు కొనడము, అప్పు చేసి ఇల్లు కొనడము. 4వ ఇల్లు 12వ ఇల్లు, 12వ ఇల్లు అప్పు, 4వ ఇల్లు ఇల్లు, రైట్. అప్పు చేసి ఇల్లు కొనడము, ఇల్లు మార్పు రావడము, ట్రాన్స్ఫర్ రావడము, ఇవన్నీ. తల్లికి అనారోగ్యం చేయడము, 4వ ఇల్లు 12వ ఇల్లు.
ఓకే, లేదా తల్లి ఒక్కరిని వేరే ఊళ్ళో అట్టిపెట్టి నువ్వు వేరే ప్రయాణం చేయడము. రైట్. సరే, కర్మ విపాక సంహిత ఏం చెప్తుందో చూడండి. ఓకే, ఆ, మధ్య దేశంలోని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, వేదశర్మ అని ఆయన. ఆయన ఎప్పుడు బ్రాహ్మణ కర్మలకు అంటిపెట్టుకొని వేదాంగాలు చదువుతూ నలుగురికి వేదాలు నేర్పిస్తూ ఉండేవాడు. ఓకే, తన యొక్క జీవన భృతి అలాగే సాగేది. అతని యొక్క భార్య పేరు సుశీల. ఒకనాడు ఆ, ఒక ఏమిటంటారు, ఈ బ్లాక్ స్మిత్ అంటే ఈ ఇనప వ్యాపారి ఒకడు ఆ, చనిపోయి ఉన్నాడు. చాలా డబ్బు బంగారము దాచుకొని ఉన్నాడు ఇతని దగ్గర. ఆ, కానీ ఈ బ్రాహ్మడు ఏం చేశాడు, వెనక్కి ఇవ్వకుండా దీన్ని చాలా హాయిగా ఖర్చు పెట్టేసుకున్నాడు. చాలా కాలం ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇతను రోజు రవికి ఎప్పుడు పూజ చేస్తూ ఉండడం చేతను సూర్యలోకానికి వెళ్ళగలిగాడు. ఓకే, 20,000 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీద పుట్టిన తర్వాత ఎప్పుడు మా ఏంటంటారు, అబ్బాయిలు కలగలేదు, ఉత్తి అమ్మాయిలు మాత్రమే కలిగారు. ఎందుకు అంటే బంగారాన్ని తిరిగి ఇవ్వనందుకు. ఇతని యొక్క కొడుకుగా ఈ బంగారం వ్యాపారి మళ్ళీ పుట్టాడు. కానీ ఆ, అతనికి తొందరగా చనిపోయి ఉన్నాడు. ఒక్క అమ్మాయి మాత్రమే ఉంది, అబ్బాయిలు మళ్ళీ పుట్టలేదు. ఈ పాపాన్ని కడుక్కోవడానికి లక్ష గాయత్రి జపము చేయడము, దుర్గా పూజ చేయడము, 10 ఆవులను దానము చేయడము, పెద్ద ల్యాండ్ని దానం చేయడము, గయాశ్రాద్ధము చేయడము, ప్రయాగలో స్నానం చేయడము, మక ఏంటంటారు మకర మాసంలో అంటే మకర సంక్రమణం అయిన తర్వాత రవి మకరంలో ఉన్నప్పుడు అంటే జనవరి 14 సమయం నుంచి ఫిబ్రవరి 14 వరకు ఏంటంటారు ప్రయాగలో స్నానం చేయడము. తరువాత ఇవి చేస్తే మంచి ఆరోగ్యము, పిల్లలు కలగడము కనిపిస్తుంది. ఇది కర్మ విపాక సంహిత యొక్క ఇది ఒక్కసారి మంత్రం ఒకసారి చదివేద్దాము. మహాగౌరి యొక్క మంత్రము. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరీం శుభ్రం దద్యాన్ మహాదేవ ప్రమోదద. సప్తమంలో అంటే 7వ నవదుర్గ అయిన ఏంటంటారు కాళి నుంచి 7వ నవదుర్గ దగ్గర నుంచి 8వ నవదుర్గకు వచ్చేసరికి ఏమైంది అంటే కాళరాత్రి నుంచి గౌరికి వచ్చింది. కాళరాత్రిలో నల్లగా ఉన్న ఆవిడ ఇప్పుడు అష్టమానికి వచ్చేసరికి మళ్ళీ తిరిగి పుట్టింది. ఓకే, అప్పుడే పుట్టిన వ్యక్తిలాగా తెల్లటి బట్ట కట్టి ఉంచారు. దాని తర్వాత మహాదేవ ప్రమోదద, మొదటి మారుగా మళ్ళీ శివుడు ఈవిడిని చూసి భయం తగ్గి మళ్ళా శివుడు దగ్గరికి తీసుకున్నాడు. ఎందుకంటే కాళరాత్రిలో ఉన్నప్పుడు శివుడు చాలా భయపడ్డాడు, ఏమిటి ఇలాగుంది అని, వికృత ఏమిటి అని. ఓకే, ఇప్పుడు మహాగౌరిగా ఉంది ఆవిడ, అంచేతను ఆవిడ్ని శివుడి దగ్గరికి తీసుకున్నాడు. ఒక అర్థము ఒకటి. రెండో అర్థం ఏమిటి అంటే మరొకరి సహాయ సహకారము అవసరము ఉన్నది. శివుడు మళ్ళా తిరిగి వెనక్కి తీసుకున్నాడు. ఎనిమిదవ అంశలో ఏం కనిపిస్తుంది అంటే సహాయము, సహకారము, తిరిగి పుట్టడము, వెళ్ళిపోయి మళ్ళా పుట్టడం అంటే బాగా కిందకు వచ్చేసి జీవితంలో మళ్ళా పైకి రావడము, ఇది 8వ ఇల్లు. లేదా పెద్ద మార్పు సంభవించడం, ఇది కూడా 8వ ఇల్లు. అంతే కదా. అష్టమం మరణానికి సంకేతం. అష్టమం ఏం చూపిస్తుంది, ఒక బట్ట విడిచిపెట్టి మరొక బట్ట కడుతుంది ఆత్మ. రైట్, అది అన్నమాట. సరే, రెండవ పాదం చూద్దాం. రెండవ పాదం మీరు చూస్తే ఏముంది, అన్వక అన్న పదం ఉంటుంది. సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ వయంతో అవస్థాత్ కదా, అందులో అన్వక అన్న పదం తీసుకోండి. అన్వక అంటే వెనక పరిగెత్తడము. ముందు మృగం పరిగెడుతుంది. మృగము అని అంటే లేడీ లేకపోతే జింక. మృగము పరిగెడుతున్నది, దాని వెనకాల పరిగెడుతున్న వేటగాడు. అంటే విల్లుని ఎక్కుపెట్టి మృగాన్ని చంపేద్దాము అని పరిగెడుతున్న వేటగాడు ఏం చేస్తాడు, మృగాన్ని చంపేసి ఇంటికి తీసుకెళ్లి మాంసాన్ని వండుకొని తన భార్య బిడ్డలతో కలిసి తింటాడు కదా. కనుక మనిషి పరిగెడుతున్నాడు ఇక్కడ కూడా. అన్వక అంటే పరిగెట్టడము, ఫాలోయింగ్ అంటారు, లేకపోతే హంటింగ్ అంటారు. ఇప్పుడు ఆ నిషాదుడి ప్లేస్లో అంటే ఆ వేటగాడి ప్లేస్లో శివుడిని ఊహించుకోండి. ధనస్సును పట్టుకొని పరిగెడుతున్న శివుడు. ఇవన్నీ కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది విని వచ్చి ఉండాలి, అక్కడికి వెళ్ళి వినండి. ఇంతకు ముందు నేను మృగశిర నక్షత్రం 2 గంటలు వీడియో చేశాను. అది విన్న తర్వాత ఇక్కడికి వస్తే బాగా అర్థమవుతుంది. హంటింగ్, ఫాలోయింగ్. తరువాత అన్వక అంటే అయిపోయిన తర్వాత అని. ఏంటి,
ఏంటంటారు, ఏదైనా ముందు ఒక సంఘటన జరిగింది, దాని తర్వాత జరుగుతున్నది అంటే ఇప్పుడు మీకు ఏం తెలిసి ఉండాలి అంటే దీని ముందు ఏంటయింది అంటే దీని ముందు ఏదో సంఘటన జరిగింది అన్నది ఇంపార్టెంట్. అంటే దశ నడుస్తోంది, అన్వకాలో ఉందనుకోండి, ఆ ముందు దశలో ఏం జరిగిందో చూడడం ఇంపార్టెంట్. ఓకే, ఎంతవరకు పట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అది నేను దశలు నేర్పిస్తున్నప్పుడు నేర్పిస్తాను. ఓకే, పాదము, రెండవ పాదము వృషభంలో ఉంది, మేషంలో, నా ఉద్దేశం రాశి చక్రంలో వృషభంలో ఉంది, నవాంశ చక్రంలో మిథున, వర్గోలో ఉంది, కన్యా రాశిలో ఉంది. రైట్, కన్యా రాశిలో ఉంటే ఒక పక్క శుక్రుడు పరిపాలిస్తున్నాడు, మరో పక్క బుధుడు పరిపాలిస్తున్నాడు. ఒక పక్క అంటే నా ఉద్దేశం రాశిలో బుధుడు, నవాంశలో రాశిలో శుక్రుడు, నవాంశలో బుధుడు పరిపాలిస్తున్నాడు, వీనస్ మూన్. ఎవరెవరు ఉచ్చ పొందుతున్నారో చూడండి. చంద్రుడు బుధుడు. చంద్రుడు బుధుడు మేధస్సుకి మనస్సుకి కారణాలు కదా. మనస్సు చంద్రుడు, మేధస్సు బుధుడు. బుధుడికి చంద్రుడు రాజసిక గ్రహాలు రెండు. పరిపాలిస్తున్న గ్రహాలు శుక్రుడు బుధుడు, ఇవి కూడా రాజసిక గ్రహాలు. దేని వెనకాల మనిషి పరిగెడతాడు? రాజసం ఉన్నవాడు పరువు కోసము, ప్రతిష్ట కోసము, డబ్బు కోసము, భార్య కోసము, పిల్లల కోసము, మరింత సంపాదించడము కోసము పరిగెడతాడు. ఓకే, ఇంకా దేని గురించి పరిగెట్టాడు. ఇక్కడ మృత్యు భాగాలు రెండు ఉన్నాయి. ఒక గ్రహము కుజుడికి మృత్యు భాగం ఉంది, గురుడికి మృత్యు భాగం ఉంది. ఇలా రెండేసి గ్రహాలు ఉన్నప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను. అంతేగాని ఇక్కడ ఏదో కుజుడు 28లో ఉన్నాడు, మృత్యు భాగంలో ఉంది, అచ్చా కుజుడు నాకేమో నా లగ్నాధిపతి మృత్యు భాగంలో ఉన్నాడు కాబట్టి నేను చచ్చిపోతాను అని ఆలోచించారనుకో బుర్రలేదన్నమాట. ఎందుకంటే ప్రతివాడు చచ్చిపోతాడు, చచ్చిపోకుండా ఎవరు ఉండరు. అలా కాదు చేయవలసింది. ఇక్కడ కుజుడికి గురువుకి సమానంగా ఉండే క్వాలిటీస్ ఏంటో తీసుకోండి. గురువు కుజుడు సమానంగా ఉండే క్వాలిటీస్ ఏమున్నాయి? వాళ్ళిద్దరూ రాజుని సపోర్ట్ చేస్తారు కదా. సాధారణంగా కుజుడు గురువు ఒకరినొకరు పరస్పరంగా విరోధించుకుంటారు. ఎందుకంటే గురువు శాంతికారకుడు, కుజుడు యుద్ధకారకుడు. కానీ గురువు యుద్ధ విద్యలు నేర్పించేవాడు. రైట్, యుద్ధ విద్యలు నేర్పించేవాడు కనుక గురువు యుద్ధానికి కూడా కారకుడు. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయడం వస్తే కదా దిగుతావు మైదానంలో. నాకు వచ్చండి యుద్ధం, కత్తి పట్టడం వచ్చు, నేను మా గురువు గారు నేర్పించారంటావు. కాబట్టి కుజుడు గురువు ఇద్దరు యుద్ధానికి కూడా కారకులై ఉన్నారు. రైట్, యుద్ధము ఉన్నది అంటే వ్యాపారము జరగదు. కావాలంటే మీరు దేశాలు చూడండి, ఏంటంటారు వార్ జోన్లో ఉన్న కంట్రీస్ చూడండి, వాళ్ళ వాణిజ్యం పెరగదు. ఎందుకంటే ఉత్పత్తి ఏమి ఉండదు. ఎప్పుడు ఎవడొచ్చి బాంబు వేసేస్తాడో తెలియదు. అలాంటి చోట ఏం చేస్తారు? బతకడమే గొప్ప. కాబట్టి బేసిక్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే యుద్ధ వాతావరణము లేదో అక్కడ మీకు వాణిజ్యం పెరుగుతుంది, ట్రేడ్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ట్రేడ్ పెరుగుతుంది. ఓకే, కాన్ఫ్లిక్ట్ ఫ్రీ జోన్లోని ట్రేడ్ ఎక్కువ ఉంటుంది. ట్రేడ్ ఉన్న చోట వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారం పెరిగితే ఎక్కువ మంది మీ యొక్క సరుకులు కొంటారు. కొంటే మీకు డబ్బు ఎక్కువ వస్తుంది. బుధుడు కారకత్వం డబ్బుకి, చంద్రుడు కూడా కారకత్వం డబ్బుకి. కనుక ఏం చేస్తున్నాడు ఇతను? ఓ రోజు బొంబాయిలో ఉంటున్నాడు, ఓ రోజు ఢిల్లీలో ఉంటున్నాడు, ఓ రోజు చెన్నైలో ఉంటాడు, ఓ రోజు కలకత్తాలో ఉంటాడు, ఓ రోజు మరో చోట ఉంటాడు, ఓ రోజు ఎక్కడో అమెరికాలో ఉంటాడు. ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అన్వక అంటే హంటింగ్. దేనికి హంటింగ్? కొత్త కస్టమర్లను పట్టుకోవాలి, కొత్త వాళ్ళకి నా ప్రోడక్ట్ అమ్మాలి. హంటింగే కాదు, దాన్ని హంటింగ్ అని అంటారు మార్కెటింగ్ లాంగ్వేజ్లో. ఎవరైనా మార్కెటింగ్ చేసేవాళ్ళని చూడండి, ఏం చేస్తున్నావు అంటే హంటింగ్ అంటారు. సరే, పిల్లల్ని అమ్మాయిల్ని వెతుకుతున్నాడు అనుకుందాం. ఒక కుర్రాడున్నాడు, వరుడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని, అది హంటింగ్లో ఉన్నాడు. దేనికోసం హంటింగ్ అన్నది నువ్వు నీ యొక్క హారోస్కోప్ని చూసి, నీ జాతకాన్ని చూసి దాన్ని బట్టి హంటింగ్ దేనికి అవుతుందో చెప్పగలగాలి. ఓకే, ఇది కారకత్వం ఇస్తున్నాను నేను. థీమ్ ఏముందో చూడండి. ఓకే, థీమ్ ఏముంది? ఎందుకంటే అన్వక అన్న మాట రాగానే మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఏదో యుద్ధం అవుతోందేమో అనిపిస్తుంది. నిజానికి యుద్ధం అవ్వడం లేదు. అదొక్కటే క్లారిఫై చేస్తున్నాను ఇక్కడి నుంచి. ఈ పాయింట్ చెప్పడం ద్వారా కుజుడు గురువు ఇద్దరూ కూడా యుద్ధానికి సంకేతం. నిజంగా ఇద్దరు కలిసి ఉన్నారు, లేకపోతే ఇద్దరు ఓ చోట ఉన్నారు అంటే సైన్యాధికారాన్ని పంపించే ముందు పురోహితుడిని అడుగుతారు, ముహూర్తం బాగుందా, నేను వెళ్ళొచ్చా యుద్ధానికి, రైట్, లేకపోతే శాంతి చూపించమంటావా. వీళ్ళిద్దరు యుద్ధానికి సై అనేవారు, లేదా రాజుకి సహాయం చేసేవారు. ఎక్కడైతే రాజు పెరిగి వ్యాపారం లేదు, ఎందుకంటే బాగా పెద్ద రాజు ఉన్నాడు, రాజే మొత్తం పరిపాలిస్తున్నాడు అనుకోండి, అక్కడ డెమోక్రసీ లేదు, వ్యాపారం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రాజుకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తూ ఉంటాడు వ్యాపారాలన్నీ, వాళ్ళకి ఏం చేత కాదు, రాజుని పొగిడేవాడికి ఇస్తూ ఉంటాడు. ఓకే,
చేతనైన వాళ్ళకి ఇవ్వాలి అంటే రాజు తక్కువ ఉండాలి. అందుకే తులలోని రవి నీచ పొందుతున్నాడు. ఎందుకంటే రాజుకు అక్కడ అసలు సంబంధం లేదు. రాజు ఏం చేస్తాడు, ఇవి రూల్స్, నాకు ఇంత ట్యాక్స్ కట్టాలి, నాకు ఇంత శిస్తు కట్టాలి అంటాడు అంతే. శుక్రుడు ఏం చేస్తాడు, మార్కెట్ ప్లేస్, ఎంతమందిని కాస్తే అంతమందిని రమ్మంటాడు, రండి అందరూ వచ్చి బిజినెస్లు పెట్టండి, పెట్టి మీకు నచ్చినంత రేట్లు పెట్టి అమ్మండి, కొనేవాళ్ళ స్తోమతని పెంచండి, అమ్మేవాడి స్తోమతని పెంచండి, వీడు 2 కార్లు కొనుక్కోవాలి, వాడు 10 కార్లు కొనుక్కోవాలి. ఓకే, ఇది కూడా ఒక రకంగా మంచిదే. అక్కడ రాజు మాత్రం కిందన ఉంటాడు. ఎందుకంటే ప్రజల్లో ఈ సమతౌల్యత లోపిస్తుంది కదా. అందరూ సోషలిజం అంటాం. ఆ సోషలిజం ఎక్కడ లోపిస్తుంది అంటే తులలో సోషలిజం అస్సలు లేదు. మార్కెట్ ప్లేస్, ఎవడికి తెలివితేటలు ఉంటే వాడికి ఎక్కువ డబ్బు సంపాదించగలడు. ఓకే, అలాగే ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఏమవుతుంది, కేజీ బియ్యం 300 అవుతుంది. పేదవాడు కొనుక్కునే పరిస్థితిలో ఉండదు. తెలివితేటలు లేనివాడు బతకడం కష్టం అవుతుంది. శుక్రుడు చేసే పనులన్నీ ఇవే. తెలివితేటలు ఉన్నవాడినే బతకనిస్తాడు, లేనివాడిని కిందకి దించేస్తూ ఉంటాడు. అందుకు రవి అందరినీ సమానంగా చూడవలసిన కర్తవ్యం రవికి ఉంది కాబట్టి రవి దాని గురించి బాధపడుతూ ఉంటాడు, అందరినీ సమానంగా చూడలేకపోతున్నాం అని. ఇదంటే నేను ఇంకొక దృక్కోణంలో దీన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, పిల్లలు కలగకుండా ఉండడానికి అవకాశాలు ఉండడం, ఈ మృగశిర అంతట్లోనే మీకు ఇది కనిపిస్తుంది. పిల్లలు లేకపోవడము, పార్వతీదేవి యొక్క శాపం పొంది ఉండడము, ఇందులో కూడా సులువుగా కూడా పట్టుకోవచ్చును. మీరు జాగ్రత్తగా గమనిస్తే శుక్రుడు పరిపాలిస్తున్నాడు D1లో, D9లో బుధుడు పరిపాలిస్తున్నాడు. శుక్రుడు ఎక్కడ నీచ పొందుతాడు, బుధుడు ఎక్కడైతే ఉన్నాడో, ఇప్పుడు కన్య ఉంది, కన్యలో 5వ ఇంట్లో నీచ పొందుతున్నాడు. వృషభం నుంచి లెక్క పెట్టండి, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య. 5 ఇళ్ల తర్వాత ఈ యొక్క వృషభాధిపతి ఇక్కడ నీచ పొందుతున్నాడు. కనుక ఇక్కడ ఉన్నది ఏం చూపిస్తోంది, పంచమము వలన ఏడుపు. నీచ పొందడము అంటే బాధపడ్డము. ఎందుకు బాధపడుతున్నాడు, 5వ ఇంటి వల్ల బాధపడుతున్నాడు. అంటే ఏమిటి, 5వ ఇల్లు ఎవరుంటారు, పిల్లలు ఉంటారు, లేదా ఎవరుంటారు, నీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. నువ్వు సీనియర్ మేనేజర్ అనుకో, నీ కింద ఒక జూనియర్ మేనేజర్ పనిచేస్తున్నాడు, ఏదో ఒక మేనేజర్ లెవెల్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, వాడిని మాట వినడం లేదు. ఓకే, ఇది కూడా కావచ్చు. సరే, బాగా అందముగా మాట్లాడగలిగిన వాడు చండు. అంటే చండు అంటే తెలుసు కదా, విల్లు పట్టుకున్నాడు అంటే చీల్చి చెండాడేస్తాడు, అలాంటి వాడిని చండు అని అంటారు. రైట్, లేదా బాగా ఏదైనా నైపుణ్యంతో పని చేయడం వచ్చిన వాడిని కూడా చండు అనొచ్చు. ఫైన్ ఆర్ట్స్, ఎందుకంటే శుక్రుడు బుధుడు ఉన్నారు కాబట్టి ఫైన్ ఆర్ట్స్ అంటే సంగీతము, నృత్యము, వాద్యము, గీతము, ఏవో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడము, ఫ్లూటు, వైలిన్, అలాంటి వాటి మీద, ఎందుకంటే శుక్రబుధుల పరిపాలనలో ఉంది కనుక గ్రహము అటువంటివి తీసుకువస్తుంది. ఓకే, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఇతనికి ఉండడం, లేదా ఇతను ఎక్కువ మంది వెనకాల పడుతూ ఉండడం, లేదా ఏదో డబ్బు వెనకాల పడుతూ ఉండడం. మనిషి కూడా రజోగుణ సంపన్నుడు. ఒక వ్యక్తిని నీవు హీరో చేసుకుని అతని వెనకాల పరిగెడుతున్నావు అని అంటే రజోగుణంలో ఉన్నావు నువ్వు, ఎందుకంటే అతని ఒక వ్యక్తిని ఆదర్శముగా తీసుకున్నావు కనుక. అంతేకాని నువ్వేదో శక్తిని ఆదర్శంగా తీసుకున్నావు, రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నావు. అందుకే నీకు హీరో చేసుకునేటప్పుడు కూడా ఎవరిని హీరో చేసుకుంటున్నావు అన్న దాని మీద కూడా జీవితం చాలా ఆధారపడి ఉంటుంది. నువ్వేదో ఒక సినిమా స్టార్ని చేసుకున్నావు హీరోగా, సంతోషం, కానీ అతని వెనక పరిగెడుతున్నప్పుడు దాన్ని రజోగుణముతో చూస్తారు, అతనిలాగా అవ్వాలి. ఓకే, నేను సినిమా స్టార్ అవ్వాలి, తప్పేం కాదు, ఇందులో తప్పు ఒప్పు నేను మాట్లాడడం లేదు. ఓకే సార్, సారీ సార్, థీమ్ కవర్ చేయలేదు సార్. 2529 ఏంటి కావట్లేదు, థీమ్ కవర్ చేయలేదు సార్. 2529. ఓకే, థీమ్ కవర్ చేయలేదా, ఓకే. థీమ్ చూడండి, 2529. ఓకే, 2వ ఇల్లు కుటుంబము. అంటే ఇప్పుడు వృషభం నుంచి లెక్క పెట్టండి, వృషభం నుంచి లెక్క పెడితే బుధుడు పరిపాలిస్తున్న ఇళ్ళు ఏమున్నాయి, రైట్. వృషభం నుంచి లెక్క పెడితే మిథున, కన్యలు పరిపాలిస్తున్నాడు. వృషభం నుంచి లెక్క పెడితే 2వ ఇల్లు, 5వ ఇల్లు, ఈ 2 ఇళ్ళు పరిపాలిస్తున్నాడు కనుక ఇది 25. ఇప్పుడు నేను కన్య నుంచి లెక్క పెడతాను, ఎందుకు, కన్యలో ఉంది కాబట్టి గ్రహం. కన్య నుంచి లెక్క పెట్టినప్పుడు తుల, వృషభము పరిపాలిస్తున్నాడు శుక్రుడు. 2వ ఇల్లు, 9వ ఇల్లు, 2529. పంచమాత్తు పంచమము 9వ ఇల్లు, అది కూడా పిల్లల్ని చూపిస్తుంది. 5వ ఇల్లు ఎలాగో పిల్లల్ని చూపిస్తుంది. 2వ ఇల్లు పిల్లలకంత మంచి ఇల్లు కాదు. ఓకే, 2వ ఇల్లు పిల్లలకంత మంచి ఇల్లు కాదు. కారణం ఏంటో జాగ్రత్తగా చూడండి. 2వ ఇంట్లో ఎవరున్నారు, శుక్రుడు పరిపాలిస్తున్నాడు. 2వ ఇల్లు అనగానే మేషాత్తు వేసుకోవాలి. 2వ ఇంట్లో ఎవరున్నారు, శుక్రుడు పరిపాలిస్తున్నాడు.
రెండవ ఇంట్లో ఎవరు ఉచ్చ పొందుతున్నాడు? చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు. అక్కడ మీరు పంచమాధిపతి అయిన రవిని వేసుకోండి. రవి శుక్రుడింట్లో నీచ పొందుతాడు. రవి చంద్రుడింట్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటే దిగ్బలాన్ని కోల్పోతాడు. ఆ రెండవ ఇల్లు అన్నది రవికి ఇష్టము లేని ఇల్లు. ఓకే, కనుక రెండవ ఇంటిని అబార్షన్స్ చూపించే ఇంటిగాను, పిల్లలు కలగకపోవడానికి చూపించే ఇంటిగాను కూడా చూపిస్తారు. రెండో ఇల్లు అంటే సంకల గుద్దేసుకుని, మూడో ఇల్లు అంటే చెడ్డ ఇల్లు అనేసుకుని, ఇలాంటివి ఈ స్టీరియో టైపింగ్ బుర్రలోంచి తీసేయాలి. ఓకే, అలా రావు ఫలితాలు. సరే, పిల్లలు బాగా సెటిల్ అయి ఉన్నవాళ్ళు, ఓకే, లేదా బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు. అదేంటి ఇందాక పిల్లలే లేరన్నావు, మళ్ళీ పిల్లలు డబ్బులు బాగా సంపాదించడం ఏమిటి అని అనుకోకండి. అన్ని చోట్ల నుంచి ఫలితం రావడం లేదు. పిల్లలు ఎలా, ఈ మరో కారణానికి పిల్లలు ఉన్నారు, ఇంకో రకంగా కనెక్ట్ అయ్యి పిల్లలు ఉన్నారు, అప్పుడు ఇది పనికొస్తుంది. ఓకే, పిల్లలు బాగా డబ్బు సంపాదించగలిగే వృత్తులలో ఉండడము. ఓకే, ఎందుకు అనంటే కన్య ముఖ్యముగా కన్య ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇస్తుంది, లాజికల్ స్కిల్స్ ఇస్తుంది. ఓకే, ఎవరికైనా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని నేను తొలగిస్తాను, దాంట్లో నుంచి డబ్బు సంపాదిస్తాను. ఉదాహరణకి లాయరు, తర్వాత మనం చేసే జ్యోతిషము, డాక్టరు బాగా డబ్బు తెచ్చి పెట్టేవన్నీ ఇందులో పెడతాడు. ఎందుకంటే వాడి దగ్గరికి వెళితే తప్ప ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. అలాంటి విద్యలు ఏమున్నా సరే. ఓకే, లేదా పిల్లలకి ఒంట్లో బాగోలేదు, వాళ్ళకేవో జబ్బులు అనారోగ్యాలు గట్రా ఉన్నాయి, ఎందుకంటే పంచమంలో అదే శుక్రుడు నీచలో ఉన్నాడు కనుక. ఓకే, రెండవది కన్య పిల్లలు కలగకపోవడానికి కూడా, ఎందుకంటే నపుంసక ఇది ఈ కన్య. ఓకే, నపుంసక రాశి. బాగా స్థిరపడ్డ తండ్రి, కానీ ఇంట్లో చాలా మంది యొక్క రెస్పాన్సిబిలిటీస్ గట్రా ఉన్నాయి, ఇందులో ఏమీ లేదు. రెండో ఇల్లు రెస్పాన్సిబిలిటీస్, 9వ ఇల్లు తండ్రి. బాగా డబ్బు సంపాదించిన తండ్రి 2-9, రెండో ఇల్లు డబ్బు, 9వ ఇల్లు తండ్రి. ఓకే, బాగా డబ్బు సంపాదిస్తున్న పిల్లలు 2-5. ఓకే, లేదా రెండో ఇల్లు రెస్పాన్సిబిలిటీస్ కూడా, కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్న తండ్రి కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్న పిల్లలు కావచ్చు, ఈ రెండు ఉండొచ్చు. చాలా ఎక్కువ ట్రావెలింగ్ ఉన్నవాడు, ట్రావెలింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నవాడు, ఎప్పుడు డబ్బు కోసం కొట్టుమిట్టాడుతున్నవాడు, రాజశేఖర గ్రహాలు 2 ఉన్నాయి కాబట్టి ఎప్పుడు డబ్బుల గురించి వెనకాల పరిగెడుతున్నాడు. వరల్డ్లీ థింగ్స్ అంటే ఐహికమైన వాటితోని, వాటి వెనకాతల మాయలో పడి కొట్టుకొని పరిగెడుతున్న వ్యక్తి. ఐహిక సుఖమే పరమ ఏంటంటారు, నా పరమావధి ఏమిటి, నేను ఏం సాధించాలి అంటే ఐహిక సుఖాలు సాధించాలి అన్న దాని మీద పరిగెడుతున్న వ్యక్తి. ఓకే, పిల్లల కోసం బతుకుతున్నవాడు, పిల్లలే పరమావధి అనుకుంటున్నవాడు, పిల్లల కోసం ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నవాడు, వాళ్ళ కోసం సంఘర్షణ అనుభవిస్తున్నవాడు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాడు, అంటే పిల్లలు కలగకపోవడానికి ఉండవలసిన రోగములు శరీరంలో ఉన్నవాడు, అలాగే ఏదైనా సెక్షువల్ డిసీజెస్ ఉన్నవాడు, అమ్మాయిలు అయితే మెన్స్ట్రల్ సైకిల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ వంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా పనికొస్తుంది ఇక్కడ నుంచి. ఆల్కహాల్, ఫుడ్, ఎందుకంటే మళ్ళీ రెండో ఇల్లు కూడుకుంది కాబట్టి రెండవ ఇంటి మీద ధ్యానం పెట్టినవాడు, అంటే ఫుడ్, తినేది తాగేది, అంటే ఒకటే అసలు అటువైపుకు వెళ్ళనివాడు, లేదా నిరంతరం అదే పనిలో ఉన్నవాడు, బాగా తినేస్తున్నవాడు, లేదు నాకు ఇదొద్దు, నాకు అదొద్దు, నాకు ఇదొద్దు, నేను బెండకాయ కూరే తింటానండి, పొద్దున్న బెండకాయ కూరే, మధ్యాహ్నం బెండకాయ కూరే, రాత్రి బెండకాయ కూరే, ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఎంత చికాకో ఆలోచించండి. ఓకే, ఎందుకంటే మరో కూర ఉండడానికి లేదు, అదే కూర ఉండాలి. అప్పుడు ఆ భార్యకి ఎన్ని కష్టాలు ఉంటాయో ఆలోచించండి. ఓకే, ఉదాహరణ నేను వంకాయ కూర తప్ప ఇంకోటి తినాలంటే చాలా ఆలోచిస్తాను నేను. ఓకే, లవ్ హేట్ రిలేషన్షిప్స్ విత్ వైఫ్. ఇందాక ఏం చెప్పాను, D1 దీంట్లో మంచి అనుకూలవతి అయిన భార్య ఇందాకట. ఇప్పుడు ఏంటంటే అనుకూలము ఉన్నది, అలాగని వాదన ఉన్నది, రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఉండలేదు, ఎప్పుడు పరిగెడుతున్నావు, నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను అన్న బాధలో ఉన్న భార్య కూడా కావచ్చును. కారణం ఏంటి అంటే సప్తమాధిపతిని తీసుకోండి. D1లోని సప్తమాధిపతి ఎవడవుతున్నాడు ఇప్పుడు? వృషభం నుంచి సప్తమాధిపతి కుజుడు అవుతున్నాడు. ఆ కుజుడిని ఇక్కడ వెయ్యండి కన్యలో. వేస్తే ఏమవుతుంది? పరస్పరం ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు. రైట్, బుధ కుజులు, పెద్ద గొడవ. కానీ మీరు చూస్తే ఒకదాని నుంచి ఒకటి పంచమంలో వేసుకున్నారు, సప్తమాధిపతిని పంచమంలో వేసుకున్నారు, అంటే ప్రేమ కూడా.
రైట్, అలా కూడా పనికొస్తుంది. సరే, పొడుగ్గా ఉన్నవాడు పొట్టిగా మాత్రం లేడు. పొడుగ్గా ఉన్నవాడు లేదా మధ్యస్థంగా ఉన్నవాడు, చాలా అందంగా ఉన్నవాడు, పొట్ట పైకి లేనివాడు ముఖ్యంగా. తరువాతను అందమైన కాంతి ఉన్నవాడు. పొట్ట పైకి లేనివాడు అని ఎందుకు అంటున్నాము అని అంటే కన్యలో కుర్రతనం ఉంది. అంటే ఎంత వయస్సు వచ్చినా మనిషి కొంత కుర్రతనంతో కనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అది D1లో శుక్ర రాశి అయి ఉన్నప్పుడు లేదా బుధ రాశి అయి ఉన్నప్పుడు. ఓకే, కుర్రతనము. 25 కుర్రాడిలా కనిపిస్తారు చూడండి కొంతమంది, ఎంత వయస్సు అయిపోయినా సరే. ఈవిడ పేరు నవదుర్గల్లో ఆఖరు ఆవిడ పేరు సిద్ధిధాత్రి. సిద్ధిధాత్రి. ఓకే, సిద్ధాసిద్ధులు రెండిటి మీద పనిచేస్తుంది. చాలా న్యూట్రల్ అంటాను నేను ఈవిడ్ని. ఓకే, న్యూట్రల్ అంటే అటు అటు కాదు ఇటు కాదు, మధ్యస్థంగా ఉంటాయి ఇందులోని రిజల్ట్స్. కాబట్టి ముందు ఏం జరిగింది అన్నదాన్ని ఈవిడ ఎక్స్టెండ్ చేస్తుంది ముఖ్యంగా. ఓకే, సరే, కర్మ విపాక సంహిత చూడండి. నందనం అనే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు బోధశర్మ. ఎప్పుడు భిక్షాటన చేసుకుంటూ మిగిలిన వాళ్ళు వండిన భోజనాన్ని తిని ఎప్పుడూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. వేరే ఒకరు చెప్పిన ఆదేశాలని పాటిస్తూ ఉండేవాడు. ఓకే, ఎప్పుడు వేరే వాళ్ళ పెట్టిన భోజనం మీద ఆధారపడి ఉండేవాడు. ఎప్పుడో ఒకప్పుడు భార్యాభర్త ఇద్దరూ కూడా చాలా కాలము ఉన్న తరువాత ఇద్దరూ కూడా నరకంలోకి వెళ్ళారు. దాని తర్వాత కాకిగా పుట్టాడు, దాని తర్వాత ఒక మృగముగా లేడీగా పుట్టాడు, దాని తర్వాత ఒక మేషముగా పుట్టాడు, తర్వాత మధ్య దేశంలో మామూలు మనిషిగా పుట్టాడు. డిసీజ్డ్ అని మాటి మాటికి రోగము ఎందుకు చూపిస్తున్నారు, అడుక్కు తినడం ఎందుకు చూపిస్తున్నారు అని అంటే కన్య రాజసికము. ఓకే, కన్య రాజసికము, వృషభము రాజసికము. రాజసికాలు ఏం చూపిస్తాయి అంటే ఇవి ఈ ఈ కర్మ విపాక సంహిత లాంటివి పూర్తి సాత్వికతలో ఉన్న వాళ్ళని మాత్రమే హీరోస్గా చూపిస్తాయి. ఏమాత్రము రాజసికం ఉన్నా ముష్టెత్తుకు బతికాడు అన్నట్టు చూపిస్తున్నాడు కదా, నిజానికి ఏంటి అంటే పరాన్న భుక్కు. ఇది అర్థం, పరాన్న భుక్కు అంటే వేరే వాళ్ళ దగ్గరకు ఉన్న అన్ని తను తినేవాడు అని అంటే బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, అన్యాయం చేసి కూడా సంపాదించడానికి రెడీగా ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అన్న మాటను తీసుకోండి. ఓకే, ఇది చాలా డబ్బు సంపాదనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న స్టోరీని యథాతథంగా తీసుకుని దాన్ని అనువదించుకొని కనుక మీరు భూతద్దంలో కనుక పెట్టుకు చూసుకుంటున్నారు అని అంటే ఇది అస్సలు పనికిరాదు, ఇలా రాదు ఫలితం. ఎందుకంటే అంతర్లీనంగా వేరే రకమైన కథ నడుస్తూ ఉంటుంది, అది మీకు తెలిసి ఉండాలి. అందుకనే నేను పైన మీకు వృషభము, మిథునము, రాజసికము ఇవన్నీ చెప్పడానికి కారణం అదే, ఇది సరిగ్గా అన్వయం చేసుకుంటారు అని. ఓకే, దీంట్లో కూడా మీకు ఏం చూపిస్తాడంటే డిసీజ్డ్ ఎందుకు చూపిస్తాడంటే వర్గో కన్యా రాశి రోగాలకు కారణము. మేషాత్తు 6వ ఇల్లు అవుతోంది. ఏంటంటారు, రోగములు, రుణములు, శత్రువులు వీటి మీద నడుస్తుంది. అసలు నిజానికి కన్యలో నుంచి వచ్చినంతటి చెడు ఫలితం ఇంకెక్కడి నుంచి రాదు. ఓకే, అంతేగాని నాది కన్యా లగ్నం అండి అయితే నాకు చెడే వస్తుంది అనమాట, ఇలాంటి వెర్రాలోచన చేయకండి. ఓకే, కన్యలో నుంచి వచ్చిన చెడు ఫలితం ఎక్కడి నుంచి రాదు అంటే అర్థం ఏమిటి అంటే ఆ దశ నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయం నడుస్తున్నప్పుడు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతేగాని నాది కన్యా రాశి అండి నాకు ఓన్లీ చెడే వస్తుందా అలా రాదండి. దయచేసి అలాంటి ప్రశ్నలు అడగండి, అలా రావు. అంత సులువు కాదు చెప్పడం ఫలితం. ఓకే, కనుక ఎందుకు కన్యారాశి నుంచి ఎక్కువ చెడు ఫలితం వస్తుంది? కన్యారాశి ఏం చేస్తుందంటే మనిషిని పరిగెట్టింపజేస్తుంది. ఏం చెప్పాడు పరాశరుడు కానీ లేకపోతే బుద్ధుడు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు? ఆశ పెంచుకోక అని చెప్తారు. కన్య విపరీతమైన ఆశ పెంచుకోవడము, నాకు అది వస్తుంది, నాకు వచ్చు, నాకు క్యాపబిలిటీ ఉంది, నేను ప్రయోజకుడను అని ఆత్మకి తెలిస్తే, మనిషికి తెలిస్తే మనిషి ఊరుకుంటాడేంటి? మనిషి నాకు ఇంకా కావాలి, నాకు అది సరిపోదు, నేను ఇంకా ఐఎమ్ మోర్ డిజర్వింగ్ అంటాడు, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అంటాడు. కాదండి, వాడికి ఏం రాదనుకో, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అనుకో, వాడే అనుకుంటాడు నాకు ప్యూన్ ఉద్యోగం బారేయండి అంటాడు. కొద్ది రోజులు అయిన నన్ను ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేయండి అంటాడు. ఏదో వాడికి వచ్చిన దాంట్లో వాడు ఏదో అవుతాడు కదా. ఆగేడేంటి ఓ చోట ఆగలే కదా. ఓ పెద్ద చదువు చదివాడు అనుకోండి, వాడేం చేస్తాడు, నాకు మొట్టమొదటి రోజు 2 లక్షలు ఇవ్వండి అంటాడు.
వాడు నిజంగా పని చేస్తాడు కూడా 2 లక్షలు వాడు పని చేసి పెడతాడు, దాని తర్వాత ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఇంకా తెచ్చుకుంటాడు. రైట్? దీనిని తప్పు పట్టారు మన వాళ్ళు, ఎందుకంటే ఇది కూడా ఆశలోకి వస్తుంది కాబట్టి. ఆశలో నువ్వు చాలా మందితో చాలా తిరస్కారంగా మాట్లాడతావు, పొగరబోతుగా మాట్లాడతావు, రకరకాల కర్మలన్నీ నెత్తినేసుకుంటావు కదా. అంత సులువేటి? నువ్వు 2 లక్షల నుంచి 5 లక్షల జీతం సంపాదించాలి నెల కంటే, సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే కలిస్తే తెలుస్తుంది. వాళ్ళు ఎంతమందితో ఎన్ని బాధలు పడుతున్నారో, వాళ్ళు ఎంతమందిని హీనంగా చూస్తున్నారో, వీళ్ళని ఎంతమంది హీనంగా చూస్తున్నారో, తిట్టుకుంటున్నారో, ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. రైట్? సరే, దీనికి ఏం చెప్పారు అని అంటే, గాయత్రి మంత్రాన్ని చదవడము, జాతవేదస మంత్రాలను చదవడము, 2 లక్షల సార్లు హోమం చేయడము, తర్వాత తర్పణాలు ఇవ్వడము, ప్యూరిఫికేషన్ చేసుకోవడము, 100 మంది బ్రాహ్మణులకు భోజనం, అడుగు తినేవాడు 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టగలడేంటి? రెండు మాటలు చేయగలడేంటి? అదే అంటున్నాను. కాబట్టి ఏదో అడుగు తింటున్నాడు అంటే అడుగు తింటున్నాడు కాదు, నిజానికి ఏంటి అంటే అవతల వాడు తినవలసింది కూడా వీడే తినేస్తున్నాడు. ఓకే, ఇది అర్థం. ఇది కలియుగంలో ఇప్పుడు ఏం తప్పు ఏం కాదు, అందరూ గట్టిగా సంపాదించండి, తప్పు ఏం లేదు. మీరు న్యాయబద్ధంగా సంపాదిస్తున్నారు లేదో చూసుకోండి, లేదు అంటే ఎలాగో వాడు వేసేస్తాడు, తర్వాత పైకి తీసుకెళ్ళి వేయిస్తూ కూర్చుంటాడు. ఓకే, నాకు అలా ఏంటంటారు, ఏదో పెద్ద వీడ్లాగా ఏంటంటారు జస్టిస్ లాగా కూర్చుని జస్టిస్ చౌదరి నేను అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలిసిన, ప్రతి ప్రతి కర్మ వెనకాతలా కొంత మంచి కొంత చెడు రెండు జరుగుతూ ఉంటాయి. అసలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటేనే ఇంకోటికి ఎవరికో ఉద్యోగం రానివ్వకుండా చేస్తున్నావు అని అర్థం. అంత మాత్రం చేత నువ్వు ఉద్యోగం వదిలేసి పక్కాడికి ఉద్యోగం ఇచ్చేసి మీ ఆవిడ పిల్లల్ని రోడ్డు మీద పెట్టావు అనుకో, ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోదు కదా. మరి అలాంటప్పుడు నేను హాయిగా ఓ పని చేస్తానండి, ఏ పని చేయకుండా హాయిగా అన్ని పనులు మానేసి ఇంటి దగ్గర కూర్చుంటాను, అది కూడా ఒప్పుకోరు. నీ భార్యను నువ్వు గాలికి వదిలేసావని చెప్పి పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ శిక్షలు వేస్తారు. సరే, ఆఖరిది చూడండి. ఓకే, సారీ, ఫస్ట్ ఆవిడ వచ్చింది ఇప్పుడు. సారీ, ఓకే, సిద్ధాద్రి అయిపోయింది కదా. సరే, ఇప్పుడు వితతాని 3వ పదం వచ్చింది చూడండి. వితతాని. వితతాని అంటే చూడండి, హరి యొక్క కథలు అంటే భాగవతము, రామాయణము, మహాభారతము, ఇవన్నీ ఏంటంటే వీటిని వితతములు అంటారు. వితతములు అంటే ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి, ఇవి వ్యాప్తి చెందుతూ ఉంటాయట. ఒక దేశం నుంచి మరో దేశానికి, మరో దేశం నుంచి మరో దేశానికి, మరో చోట నుంచి మరో చోటకి ఇవి వ్యాపితమవుతూ ఉంటాయి. మన వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళారు, భగవద్గీత పుస్తకం తీసుకుని వెళ్ళి పెట్టారు. పోనీ అమెరికా వాళ్ళే వెళ్ళారు అనుకుందాం, అతనే పెట్టాడు, అది ఆవిడే పెట్టిండు కదా. ఇలాగా ఈ కథలు ఒక్కొక్క లోకం నుంచి మరో లోకానికి కూడా వ్యాప్తి చెందుతూ వెళతాయి. ఒక రకమైన అర్థం ఇది. అడ్డు ఆపు లేకుండా వ్యాపించుచున్నది వితతము అంటే అది. ఓకే, అంటే అక్కడ ఆ కథ మీరు అక్కడ విని ఉంటే మీకు తెలుస్తుంది. అందుకనే మృగశిర 2 గంటల వీడియో, పూర్తి వీడియో ఒకసారి విని ఇక్కడికి రండి. ఇంతకు ముందు చేశాను మృగశిర వీడియో, అది విని ఇక్కడికి రండి, తెలుస్తుంది. ఇతను మారీచుడు ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఏమవును? హాయిగా సీతారాములు వనవాసం ముగించుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు, పట్టాభిషేకం అయిపోతుంది. మారీచుడు కనబడ్డాడు, కథ పెరిగింది అంటారు. చాగంటి వారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ మాటని. వినలేదు ఎవరైనా రామాయణం దయచేసి వినండి. కథ పెరగడానికి కారణమయ్యింది మారీచుడు యొక్క ఎంట్రీ. వాడు ఎంట్రీ ఇచ్చాడు, కథ పెరిగిపోయింది. ఓకే, కనుక కథ పెరుగుతూ ఉండడం లేదా మనిషి పెరుగుతూ ఉండడం, బాగా లావు అవుతూ ఉండడం, రైట్? నో ఎండ్ అంటాం, అంతు లేకుండా సాగుతున్న కథ, అంతులేని కథ. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వితతము. ఎందుకంటే నారద మునికి ఒక రకంగా వితతము అన్న దాంట్లో నారద ముని యొక్క పాత్ర ఉంటుంది. ఎందుకంటే ముఖ్యముగా నారద మహాముని ఎక్కువగా ఈ కృష్ణుడి, అదే నా ఉద్దేశం, నారాయణుడి యొక్క కథలన్నింటినీ వితతం చేసిన ఆయన, వ్యాప్తి చెందడానికి మొట్టమొదటి పూనుకున్న వ్యక్తి ఆయన. ఎప్పుడూ కూడా నారాయణ మంత్రాన్ని జపిస్తూ మొత్తం అన్ని త్రిభువనాలు తిరుగుతుంటాడు, లేదా 14 భువనాలు తిరుగుతుంటాడు, ఎలా పేరు పెట్టుకుంటే అలాగా మీ ఇష్టం. 14 భువనాలు ఆయన తిరుగుతున్నప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతుంటాడు. అతని కథలు అందరికీ నేర్పిస్తూ ఉంటాడు. దురదృష్టవశాత్తు మనకి ఎప్పుడూ కూడా అతని ఏదో అగ్గిపుల స్వామిని, ఈ స్వామిని, ఆ స్వామిని పేర్లు పెట్టి మనం పాడు చేసుకున్నాం అంతే. సరే, అందులోకి ఎందుకు, మనం ఇందులోకి వద్దాం. 3వ పాదము జెమిని లిబ్రా, రైట్? 3వ పాదము మిథునంలో ఉంది D1లో, తులలో ఉంది నవాంశలో, రైట్?
వీటి సంగతి చూడండి. మళ్ళా బుధుడు శుక్రుడు వస్తారు. ఈ రెండు మళ్ళీ రాజసిక గ్రహములు. ఓకే, వితతము మనిషి పెరుగుతున్నాడు. దేంట్లో పెరుగుతున్నాడు? డబ్బులో పెరుగుతున్నాడు. రైట్, డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడు, డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు. ఇవేం తప్పులు కావు సుమా, దయచేసి అలా ఆలోచించవద్దు. ఏదో సాత్వికంగా ఉన్నవాడంటే సూపరు, డబ్బు కోసం పరిగెడుతున్నాడు అంటే వేస్ట్ కాదు, అది ఫలితము. ఆ సమయంలో అలా పరిగెట్టవలసిన అవసరం అతనికి ఉంది, అందుకు అతను పరిగెడుతున్నాడు. ఎవరు చెప్పినా వెంటుంది ఆ టైంలో పరిగెడుతున్నాడు అంతే, డబ్బు కోసం. దేనికి డబ్బు అవసరం ఉంది. ఓకే, అందుకు పరిగెడుతున్నాడు. మాయలో పడి పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు అంటే పిచ్చాడల్లే పరిగెడుతున్నాడు. ఈ మృగశిర అంతా అదే, మాయలో ఉంటాడు మనిషి, దానికోసం పరిగెడుతూ ఉంటాడు. రైట్, ఎవరెవరు ఉచ్చ పొందుతున్నారో చూడండి. మిథునంలో రాహు ఉచ్చ పొందుతున్నాడు, తులలో శని ఉచ్చ పొందుతున్నాడు, మిథునంలో కేతు నీచ పొందుతున్నాడు, రవి నీచ పొందుతున్నాడు ఇక్కడ తులలో. ఓకే, వీటిని బట్టి కూడా మీకు చాలా వరకు అర్థాలు తెలిసి ఉండాలి. బుధుడు ఇప్పుడు జమిని నుంచి లెక్క పెట్టండి, మిథునము నుంచి రవి ఏ ఇళ్ళు పరిపాలిస్తున్నాడు, ఎందుకు నీచ పొందుతున్నాడు, శని ఏ ఇళ్ళు పరిపాలిస్తున్నాడు, ఎలా నీచ పొందుతున్నాడు. ఓకే, మీకు బాగా అర్థమవుతుంది. సరే, ఆ ఫలితాలన్నీ ఇక్కడ ఇచ్చాను కింద. థీమ్ చూడండి, 5, 12 పిల్లలు లేరు, 5 చిల్డ్రన్, 12 లేరు, లేదా పిల్లలు ఎప్పుడూ కూడా విదేశాల్లో ఉన్నారు, 9, 12 పిల్లలు లేరు. ఎందుకంటే పంచమాతృ పంచమం, పిల్లలు లేరు, లీనియేజ్ ఎక్స్టెండ్ అవ్వడం లేదు, లీనియేజ్ లాస్, వంశ క్షయము, 12వ ఏళ్ళు క్షయం వెళ్ళిపోవడం, వంశము క్షయము. రైట్, లేదా పిల్లలు విదేశంలో బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నువ్వు ఎక్కడే ఏడుస్తున్నావు. రైట్, 9, 12 మీ నాన్నగారు వేరే దేశంలో ఉన్నారు, నువ్వు వేరే దేశంలో ఉన్నావు, డబ్బు కోసం పరిగెడుతున్నావు. ఓకే, ఏదైనా ఇది అర్థంలో వస్తుంది. కాబట్టి ఇది మంచి వస్తుందా చెడు వస్తుందంటే ఎలా చెప్తాం పూర్తి జాతకం చూడకుండా? మంచి ఎలా అయింది? ఇప్పుడు ఒకడు ఉన్నాడు, నాకు డబ్బు వద్దండి, నా పిల్లాడు మా ఇంటికి వచ్చేయాలండి అంటే, వాడు అక్కడెక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉన్నాడు, 5 కోట్లు నెలకు వస్తున్నాయి, వాడు వస్తాడేంటి? రాడు. ఎందుకు వస్తాడు? నాకు డబ్బులు వస్తున్నాయి నాన్న చెడగొట్టకంటాడు. నా డబ్బులను సంపాదించుకొని ఊరికే రోజు ఫోన్ చేసి బుర్ర తినేస్తున్నావు, మనకి ఇంక డబ్బు వద్దు డబ్బు వద్దు అని. డబ్బు వద్దంటాం ఏంటి? పిచ్చాడు నువ్వు, డబ్బు కావాలంటాడు కదా, వింటాడేంటి? రాడు. సరే, అభయ అంశము, అభయ అంశం ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి భరణి నక్షత్రంలో చెప్పాను నేను, మేష తులాలకు వచ్చినప్పుడు. అభయ అంశం, అభయ అంశ అంటే ఏదో చూడగానే ఓహో సూపరు అభయాంశ, దేనికి భయపడ్డు అని అనుకోవద్దు. ఒక్కోసారి మనిషి నిజానికి భయపడాలి. అదే వాడు ఆ సినిమాలో అంటాడు కదా, విక్రమార్కుడు సినిమాలో ఏమంటాడు, వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అని కదా. నేను అస్సలు భయపడనండి, నేను చాలా ధైర్యవంతుడినండి అంటే, ఒక్కోసారి అవసరం ఉంటే భయపడక తప్పదు కదా. ఇప్పుడు మీ పైన పనిచేసేవాడు ఉంటాడు, వాడికి సలాం కొట్టక తప్పదు. నేను భయపడినాను వాడి ముందు కాలు ఎగరేస్తే వాడు ఏం చేస్తాడు, వీడికి బాగా పొగరు పెరిగిందిరా అని వీడిని ఉద్యోగం నుంచి పీకేస్తాడు, లేకపోతే అక్కర్లేని పని అంతా తీసుకొని నేను నెత్తి మీద వేస్తాడు కదా. కాబట్టి ఒక్కో చోట భయపడవలసిన అవసరం ఉన్నప్పుడు భయపడటం. రెండవది, ఇది మృగశిర, మృగము అంటే లేడి. చూడండి, మేకపోతు గాంభీర్యము అని అంటారు. మేకపోతు గాంభీర్యము అన్న పేరు వచ్చింది చూడండి. ఎందుకంటే ఇది మేకపోతు, ఇది ఓణికిపోతూ ఉంటుంది, బయటకు మాత్రం డాంబికం అనమాట, గాంభీరంగా కనబడుతుంది, నిజానికి వణికిపోతుంది లోపల. అది కనబడకూడదని చెప్పి ఊరికే డాంబికాన్ని ప్రదర్శిస్తాం. ఓకే, అది కూడా అర్థమై ఉండొచ్చు. లేదా నిజంగానే ఎవరికి భయపడకుండా ఉన్న వ్యక్తి, పాజిటివ్ సెన్స్లో కూడా కావచ్చు. ఓకే, అభయ అనగానే సూపర్ అనే ఉద్దేశంలో ఉండద్దు. అది నా చెప్పడం ఏంటి అంటే, పాప అని కనబడగానే పాపం ఓహో అంతా చెడు ఉంటుంది అనమాట. అభయ అనగానే ఓహో అభయాంజనేయ స్వామి మా ఇంటి పక్కనే ఉన్నాడు, ఆయనలాగే హాయిగా ఉంటుంది, అలా కాదు. ఓకే, దేనికి ఉండవలసిన ప్లస్ దానికి ఉంది, దేనికి ఉండవలసిన మైనస్ దానికి ఉంది. సరే, అన్ఎఫ్రేడ్, జీవితంలో భయపడని వాడు, ఒక్కొక్కసారి భయపడవలసిన సంఘటన వచ్చినా భయపడని వాడు. ఓకే, అది అదే ఎక్కుతుంది, ఏంటి దాని పేరు, శృతి హాసన్ లిఫ్ట్ ఎక్కుతుంది, వీడు చూస్తాడు, ఇదేంటి మీరు భయపడలేదు ఏంటి అంటే, నేను లోపల భయపడ్డానండి అంటుంది, చూసారా? అదే ప్రొఫెసర్. సరే, సినిమాలు ఎక్కువైపోయి రోజు. ఏది జరిగినా కదలని వాడు, ఇది 2 రకాలుగానూ ఉపయోగపడుతుంది. ఏదో జరిగిపోతుంది, నువ్వు యాక్షన్ తీసుకోవాలి. ఒకటి జరుగుతోంది, నువ్వేం చేయాలి, దాన్ని ఇంకా ఆపాలి. ఒరే చాలరా, ఇంత జరిగింది, 2 కోట్లు పోయే, ఇంకా ఆపేద్దాం, అదొక పద్ధతి. ఏదో చేద్దాం అనుకున్నారు, 2 కోట్లు పోయే, దాని తర్వాత ఏం చేయాలి, ఒరే ఇంక చాలరా 2 కోట్లతో ఆపేద్దాం అనుకోవడం. అబ్బెబ్బే పోతే పోయాయి, ఇంకా ఉన్నాయిగా పోయేదాకా చూద్దాం, ఓకే అలా అనుకోవడం. కానీ ఒక్కోసారి అది ఇంకా పోయేదాకా చూద్దాం అంటే నువ్వు గెలవచ్చేమో. బిజినెస్ పెట్టావు, 2 కోట్లు పోయాయి, ఇంకో 3 కోట్లు బ్యాంకులో ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఈ 3 కోట్లు అయిపోయేదాకా కూడా వ్యాపారం చేయొచ్చు.
లేదా మూటాముళ్ళే కట్టేయచ్చు. ఏది మంచిది అంటే ఏం చెప్తారు? చెప్పలేం, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడో చెప్పచ్చు. ఇతను ఏం చేస్తాడు? ఆ 3 కోట్లు కూడా అయిపోయేదాకా చేస్తాడు. ఓకే, అవసరమై ఉన్నప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోవడము. ఓకే, ప్రయాణాలలో ఇబ్బందులు. ఓకే, ఇవి మీరు చూస్తే తెలుస్తుంది, ఇందులో పెద్ద ఏమీ లేదు. పంచమ వ్యయాల్ని శుక్రుడు పరిపాలిస్తున్నాడు. ఎక్కడ వేసుకున్నామో లగ్నాన్ని లగ్నము అంటే ఎక్కడైతే గ్రహం ఉందో D1లో దాని లగ్నంగా తీసుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే కౌంటింగ్ అక్కడ నుంచి చేస్తున్నాం కాబట్టి. పంచమ వ్యయాలు పరిపాలిస్తున్నాడు శుక్రుడు. ఓకే, ప్రాబ్లమ్స్ వైల్ ట్రావెలింగ్ అవ్వచ్చు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు రావచ్చు, మరో రకంగా కావచ్చు. సరే, ఎందుకంటే 4th హౌస్ లో కూడా శుక్రుడు నీచి పొందుతాడు D1 నుంచి లెక్క వేసుకుంటే. సరే, ఎప్పుడు చూసినా ఒక కారు వేసుకుని తిరుగుతున్నవాడు. రైట్, తరువాత అక్క చెల్లెళ్లతో అన్నదమ్ములతో వాళ్లతో ఇబ్బందులు ఉన్నవాడు. ఓకే, ఇక్కడ ప్రతిదీ పెరుగుతున్నది. ఇక్కడ దీంట్లోని మనిషిని వేసేవు, మనిషి బాగా లావ్ అయిపోతున్నాడు. 6వ ఇంటిని వేసేవు, రోగం పెరుగుతోంది. పెరిగే రోగం అంటే క్యాన్సర్ లాంటిది ఏదైనా వచ్చి ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 6వ ఇంట్లో వేసుకున్న వాళ్ళందరూ అబ్బో నాకు క్యాన్సర్ వచ్చేసింది అని గొమ్మాలకు అడ్డంగా పడుకోకుండా అంత స్పీడ్గా ఏం రావు. అప్పుడు కూడా పెరగచ్చు 6వ ఇంటి నుంచి. శత్రువులు పెరగచ్చు. పెద్ద శత్రువు ఉన్నవాడు ఎక్కువ సాధిస్తాడు. నాకు ఎవరండి శత్రువు అని అడిగారు, నీ శత్రువుని చెప్పు, నువ్వు ఎంత సాధిస్తావో చెప్తానంటాడు ఏదో ఇంగ్లీష్ కవి. నీ శత్రువు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకో, నువ్వు వాడికంటే పెద్దవాడు అవుదాం అనుకుంటున్నావు అనమాట. తప్పే ఉంది. కాబట్టి పెద్ద శత్రువు ఉన్నాడు నీకు. అది చాలా మంచి ఫలితం వచ్చింది 6వ ఇంటి నుంచి కదా. నువ్వు ఏ పని చేయట్లే, ఇంటి దగ్గర కూర్చొని ఉంటున్నావు. 6వ ఇంటి వల్ల రోగ ఫలితం కూడా రావచ్చు. మ్యూజిక్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడము, బాగా డబ్బు సంపాదిస్తున్న తండ్రి. ఎందుకు అనంటే మిథునం నుంచి లెక్క పెట్టండి, 9వ ఇంటి అధిపతి శని ఉన్నాడు. ఇక్కడ ఉచ్చ పొందుతున్నాడు తులలో. రైట్, ఇక్కడ అంటే నా ఉద్దేశం తులలో ఉచ్చ పొందుతున్నాడు శని. రైట్, కానీ అతను అష్టమాధిపతి కూడా ఉన్నాడు. అష్టమ భాగ్యాధిపతి పంచమములో ఉచ్చ పొంది ఉన్నాడు కనుక జీవితంలో ఎత్తు పల్లాలు చూసిన తండ్రి. పిల్లలు దూరంగా ఉన్నారు. ఓకే, లేదా పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉంది, లేదా పిల్లలు కనిగి వెళ్ళిపోయారు. రైట్, బాగా బలంగా ఉన్న తల్లి. రైట్, తరువాత బాగా తల్లి అంటే ప్రేమ ఉన్నవాడు, లేదా తల్లి అంటే చికాకులు ఉన్నవాడు. జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. ఓకే, ఎక్కువ ఇళ్ళు మారినవాడు, ఎక్కువ మాటలు ట్రాన్స్ఫర్ తీసుకున్నవాడు. ఓకే, ఊరు మారడం వలన భాగ్యాన్ని కొని తెచ్చుకున్నవాడు. సారీ, రైట్, ఊరు మారడం వలన భాగ్యాన్ని తెచ్చుకున్నవాడు. రైట్, లేదా ఊరు మారడం వల్ల భాగ్యాన్ని చెడగొట్టుకున్నవాడు కూడా కావచ్చును. ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి ఇక్కడ ఉచ్చ పొందుతున్నాడు, చతుర్థాధిపతి నీచ పొందుతున్నాడు. ఇక్కడి నుంచి లెక్కేసుకుని అక్కడికి వేసుకుని కూడా చూడవచ్చును. ఓకే, సెక్షువల్ ఇష్యూస్, మెన్స్ట్రల్ ఇష్యూస్ వంటివి ఉన్నవాడు, పిల్లలు లేనివారు, మగ పిల్లలు లేనివారు, ఆల్కహాల్, ఫుడ్ ఇందాకలు చెప్పినట్టుగానే ఒకటే అవంటే బాగా ఇష్టం ఉన్నవాడు, లేదా అసలు ఇష్టం లేనివాడు. ఓకే, ఎప్పుడు తిండి కోసం ఆలోచించేవాడు, లేదా చాలా చూజీగా ఇది మాత్రమే తింటాను అనేవాడు. లవ్ హేట్ రిలేషన్షిప్స్ విత్ వైఫ్, బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు, బాగా కోపం పడుతున్నాడు, రెండూ చేస్తున్నాడు భార్యతో. ఓకే, బాగా డబ్బు సంపాదనలో ఉన్నవాడు, లేదా బాగా దానాలు చేస్తున్నవాడు, బాగా ఖర్చు పెడుతున్నవాడు, బాగా ఊళ్ళు తిరుగుతున్నవాడు. పొడుగ్గా ఉన్నవాడు, పొడుగు నుంచి మధ్యస్థంగా ఉన్నవాడు, అందమైన మేని ఛాయ కలిగిన వాడు, ఎప్పుడు లావ్ అయిపోతున్నవాడు. రైట్, ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ శైలపుత్రి. రైట్, ఫస్ట్ ఆవిడ వచ్చేసి శైలపుత్రి. ఈవిడ మొదట ఆవిడ, ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం శైలపుత్రి గురించి. అది మీరు చూడవలసి ఉంటుంది. శైలపుత్రి అన్నది ఇంతకుముందు చాలా వీడియోస్లో, ఈ పాదాల వీడియోస్లో నేను చెప్పాను. ఇంతకు ముందు శైలపుత్రి అన్నది విడిగా కూడా చెప్పాను. శైలపుత్రి అన్న ఆవిడ నవదుర్గల్లో ఒకటి. ఈవిడ్ని ఆరాధన చేయవచ్చును. అలాగనే ఆ మంత్రాన్ని తీసుకుని దాంట్లో నుంచి అర్థాన్ని తీసుకుని కూడా మీరు చాలా చేయవచ్చును. శైలపుత్రి అంటే యశస్విని అని ఉంటుంది ఆఖరిలోని. కనుక పేరు కోసం పాకులాడుతున్న వాడుగా కనిపిస్తాడు ఇక్కడ మీకు. కనిపిస్తాడు జాతకుడు. రైట్,
సరే. ఓ విశాలాక్షి, సరే. ఏం కనిపిస్తోంది ఇక్కడ? ఒక కుండలు చేసుకునే వాడు ఉండేవాడు. అతనికి ఆ, ఒక భార్య ఉన్నది, దేవకి అనే ఆవిడ. ఎప్పుడు ఆ కుండలు చేసుకోవడం మీదే ఉండేవాడు. ఆ ఆఖరి రోజుల్లో అతను పేదరికంలోకి వచ్చేసి కొంత సొమ్ముని తెచ్చుకున్నాడు. రైట్, కొంత సొమ్ము అప్పుగా తెచ్చుకున్నాడు, బంగారు నాణ్యాల్ని. ఓకే. విన్నో మేకర్ అంటే జల్లెడ్లు అమ్మేవాడు అని అర్థం. ఓకే, ఓకే. జల్లెడులు చాటని విన్నో అంటారు. సారీ, చాట అంటే చెరుగుతాం కదా, బియ్యం పోసి చెరిగి బయటకు తీస్తాం దాన్ని. శూర్పము అంటే చాట. అందుకే ఏమిటంటారు ఆవిడకి, శూర్పనఖ, చాటలాటి గోళ్ళు ఉన్నది కదా. తరువాత ఈ డబ్బులన్నిటినీ కూడా ఇతను అమ్మేసి మొత్తం అన్ని ఇది చేసేస్తున్నాడు, ఖర్చు పెట్టేసుకున్నాడు. దాని తర్వాత కొద్ది రోజులకి ఇద్దరు చనిపోయారు. ఆ, ఇద్దరు స్వర్గానికి వెళ్ళారు. రైట్, చాలా బాగా స్వర్గంలో అన్ని ఎంజాయ్ చేసిన తర్వాత బాగా డబ్బున్న వాళ్ళగా పుట్టారు. ఓకే. ఆ, ఇంతకు ముందు చేసిన అప్పు తీర్చకపోవడం వల్ల ఆ చాట్లు అమ్ముకునేవాడు వీళ్ళకి పిల్లాడుగా వచ్చి తండ్రిని ఎప్పుడు దూషించేవాడు. తండ్రి యొక్క డబ్బు అంతా కూడా ప్యాకాట్లోని, వ్యసనాల్లోని, అమ్మాయిల మీద ఖర్చు పెట్టేశాడు. ఓకే, ఇదంతా మొత్తం ఇలాగే ఉంటాయి. వీటిలో ఏ పాదం తీసుకున్నదేంటి, ఏ పాదము మంచి లేదు, అంతా చెడే ఉంది అనుకోవద్దు. వీటిలోని ఇంటర్నల్ గా మీనింగ్ ఉంటుంది. ఇవంతా తీసుకుని వెళ్ళి నేను ఆల్రెడీ పైన చెప్పేసి ఉన్నాను. అయినా మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా కొన్ని ఏమైనా మిగిలిపోయిన ఉంటే మీరు ఊహించుకొని చేసుకోవడం కోసం. దాని తర్వాత అతనికి పిల్లలు కలగలేదు, లేదా కలిగిన వాళ్ళు త్వరగా చనిపోయారు. మగ పిల్లవాడు అసలు పుట్టలేదు, లీని ఏజ్ ఎక్స్టెండ్ అవ్వలేదు, అంటే వంశము అభివృద్ధి చెందలేదు. రైట్. గాయత్రి చేయడము, త్రయంబక మంత్రం చేయడం 1,00,000 సార్లు, హోమం చేయడము, తర్పణాలు చేయడము, తరువాత డొనేషన్స్ చేయడము, కపిల గోవు బంగారు ఆభరణాలతో అలంకరించిన తర్వాత ఒక చాటలు తయారు చేసుకునేవాడికి ఇవ్వడము. ఇవన్నీ ఎంత వింతగా ఉంటాయంటే, చాటలు తయారు చేసుకునేవాడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు, మీకు ఎలా ఇస్తారు? వీటన్నిటికీ తత్సమమైనవి ఉన్నాయి. ఓకే, అవి చెయ్యవచ్చు. ఓకే. నేను జనరల్గా ఇలాంటి రెమెడీస్ ఏమి ఇవ్వను, ఎందుకంటే ఇవి బోల్డ్ అంత డబ్బుతో కూడుకున్నవి, ఖర్చుతో కూడుకున్నవి. రెమెడీ చేస్తున్నాము అంటే చాలా తక్కువలో అవ్వాలి. ఓకే, అంతేకాని 300, 500, 1000 అంత లోపు అయిపోవాలి పని. ఎంతో అవసరం ఉంటే తప్ప ఒక 5,000, 10,000 అంతకు మించి ఉండకూడదు రెమెడీ. అలా ఉంది అని అంటే చేయలేరు ఎవరు. ఒక 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 నెల చేయగలుగుతారు, ఆ తర్వాత చేయలేరు. రైట్. ఇవన్నీ ఎవరు చేయగలరు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏదో స్టేట్ చేయగలుగుతాడు ఇంత చేయాలంటే. ఓకే. ఇది ఈ కర్మ విపాకంలో మీరు చూసేది. దీని తర్వాత ఒకసారి ఈ మంత్రం ఒక్కసారి చూసేద్దాము. సిద్ధిదాత్రి మంత్రం ఇందాక చూడలేదు. సిద్ధి గంధర్వ యక్షాద్యైర్ అసురైర్ అమరైర్ అపి. ఓకే, అందరూ ఇక్కడ ఉన్నారు. గంధర్వులు, యక్షులు, సురలు, అమరులు, అసురులు, అమరులు అందరూ ఉన్నారు. సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిద్ అసిద్ధిదాయిని. మంచికి చెడుకి మధ్యలో ఉంటుంది ఈవిడ. ఇంతకు ముందు ఏం జరిగింది అన్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది సిద్ధిదాత్రిలో. ఇది ముందు పాదంది. ఓకే, ఇప్పటిది శైలపుత్రి అన్న ఆవిడ. ఈ శైలపుత్రి అన్న ఆవిడ చూడండి, ఫస్ట్ నవదుర్గ ఈవిడ. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. డబ్బు డబ్బు రావడానికి, తర్వాత యశస్సు తెచ్చుకోవడానికి, కీర్తి ప్రతిష్టలు రావడానికి, కోరింది పొందడానికి, అర్ధచంద్రాకృతిలో ఉన్న వ్యక్తి చంద్రుణ్ణి పైన పెట్టుకుంది అంటే కొంత ఎత్తు పొలాలు ఉన్న ఆవిడ. వృషారూఢాం బాగా డబ్బు సంపాదించడానికి చూస్తున్నది. శూలధరాం ఎవరైనా వస్తే అడ్డంగా చంపడానికి కూడా చూస్తున్నది. ఓకే, ఇవన్నీ మీకు కనిపిస్తాయి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆవిడ. ఓకే, ఇంతకు ముందు నేను ఈ నవదుర్గల మీద అన్నిటి మీద వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సరే. 4వ పాదం చూడండి. 4వ పాదము భయంతో అని ఉంది. భయము అంటే నేత పని. ఓకే, నేత పని ఒకటి సాలీడు, 2 పట్టు పురుగు. ఈ 2 చేసే నేత చూడండి,
పట్టు పురుగు సాలీడు ఏం చేస్తాయంటే తన చుట్టూనే పెద్ద పెద్ద కుకూన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అంటే గూళ్ళు కట్టుకుని ఆ పట్టు అల్లుకుని ఆ పట్టులోనే అది జామ్ అయిపోతుంది, ఇంకా బయటికి రాలేదు ఆ సాలీడ్ కానీ ఇటు ఈ పట్టు పురుగు కానీ అందులో నుంచి ఇంకా బయటికి రావడం కుదరదు, అది బయటకు వస్తే చచ్చిపోతుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, అవన్నీ తీసి వేడివేడి నీటిలో ముంచేసి ఆ పట్టు బయటికి లాగుతారు. రైట్. వయంతము అంటే ఏంటి అంటే తన చుట్టూ గూడు కట్టేసుకుని ఆ గూటిలోని ఉండిపోయిన వాడు. ఓకే. ఇన్నాళ్ళు పరిగెట్టి పరిగెట్టి సోమస్యే పరిగెట్టడం, అన్వక పరిగెట్టడం, వితతాని పరిగెట్టడం, పరిగెట్టిన వాడు ఆఖరికి అలిసిపోయి గూడు కట్టుకుని ఆ గూటిలోనే కూర్చుని గూటిలోనే ప్రాణం విడిచిపెట్టిన వాడు. ఇది ఒక అర్థం. ఓకే. అంటే ఆఖరి రోజుల్లో గూడు కట్టుకుని గూట్లో ప్రాణాన్ని వదిలేసిన వాడు ఒక అర్థము. వీవింగ్ అల్లిక అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలోని వాటిలోని ఉన్నవాళ్ళు. ప్రిన్సిపల్డ్ వయంతో అంటే ప్రిన్సిపల్డ్, ఎందుకంటే అది చాలా నాజుగ్గా చాలా జాగ్రత్తగా అల్లవలసి ఉంటుంది ఆ దారాన్ని, అదే రకంగా అల్లుతుంది ఆ పట్టు పురుగు కానీ లేకపోతే ఆ సాలీడు కానీ. మెథాడికల్ ఒక పర్టిక్యులర్ మెథడ్ ఉంటుంది, దాంట్లో నుంచి చేసి ఇలా చెయ్యాలి అని అలాగే చేస్తుంది. ఓకే. 4వ పాదము మిథునంలో ఉంది, D1లో, D9లో వృశ్చికంలో ఉంది. మార్స్ మెర్కరీ. మర్కరీ ఏమో బుధుడు, మార్స్ అంటే కుజుడు. పరస్పరము అగ్గి ఎలా రాజుకుంటుంది అంటే పచ్చగడ్డి వేసినా సరే భగ్గుం అంటుంది మార్స్కి మర్కరీకి. ఒకడు ఉత్తరాన్ని పరిపాలిస్తాడు, ఒకడు దక్షిణాన్ని పరిపాలిస్తాడు. ఒకడు ఏం చెప్తాడంటే డబ్బు సంపాదించాలి అంటాడు, ఇంకోటి ఏం చెప్తాడంటే యుద్ధం చేయాలంటాడు. రైట్. ఇద్దరికి పూర్తిగా పడదు. ఒక చోట ఏమో రాహువు ఉచ్చ పొందుతున్నాడు, స్కార్పియోలో వృశ్చికంలో ఎవ్వరూ ఉచ్చ పొందడం లేదు. డెబిలిటేషన్ చూస్తే నీచలో చూస్తే కేతువు ఉచ్చ పొందుతున్నాడు, చంద్రుడు కేతువు నీచ పొందుతున్నాడు, చంద్రుడు నీచ పొందుతున్నాడు. థీమ్ చూస్తే 6, 11, 8, 11. 11 అంటే లాభస్థానము కాబట్టి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అనే ఉద్దేశంలో ఉండకండి, అలా రావు. ఓకే. 11వ స్థానం నిజానికి అంత మంచి స్థానము కాదు. 12, 11 రెండు ఒకలాంటి స్థానాలే. ఓకే. 11 లాభము, 12 వ్యయము. 11లో ఉంటే సూపరు, 12లో ఉంటే వేస్ట్ కాదు. 11లో ఉన్న సూపరే, 12లో ఉన్న సూపరే. 11లో ఉన్న వేస్టే, 12లో ఉన్నా కూడా వేస్టే. రెండింటి నుంచి ఒకటే రకమైన ఫలితము వస్తుంది. ఓకే. ఎందుకంటే వ్యయము నాకు సంబంధించినవి రెండు. నీ దగ్గర ఉన్నది ఖర్చు పెడతావు, లేదు అప్పు చేస్తావు, రెండు అవే చూపిస్తాయి. షష్టమాత్తు షష్టమము 11వ ఇల్లు. భావాలు తీసుకున్నప్పుడు 12వ ఇంటి నుంచి 12వ ఇల్లు 11వ ఇల్లు అవుతుంది, 6వ ఇంటి నుంచి 6వ ఇల్లు 11వ ఇల్లు అవుతుంది. అందుకనే 11వ ఇల్లు ఒకదాని నుంచి ఒక లగ్నాన్ని తీసుకుని అక్కడి నుంచి 11వ ఇల్లుని ఛాలెంజింగ్ హౌస్గా చెప్తారు. ఎందుకంటే మిత్రుడి ఇల్లు అయి ఉండదు 11వ ఇల్లు, ఎక్కడి నుంచి అయినా సరే సాధారణముగా మిత్రుని యొక్క ఇల్లు అయి ఉండదు. ఓకే. 11వ ఇల్లు మిత్రుడు యొక్క ఇల్లు అవ్వదు. అలాగే పంచమము 9వ ఇల్లు 5వ ఇల్లు ఖచ్చితంగా మిత్రుడి యొక్క ఇల్లు అవుతుంది ఏ లగ్నానికైనా. ఇది తెలిసి ఉండాలి, పాటికి తెలియని వాళ్ళు తెలుసుకోండి. తానున్న చోట నుంచి 5, 9 ఇళ్ళు. ఇప్పుడు మేషాన్ని తీసుకోండి, సింహము ధనస్సు ఈ రెండు కుజుడికి ఇష్టమైన ఇళ్ళు. ఎందుకంటే రవి పరిపాలిస్తాడు, గురువు పరిపాలిస్తున్నాడు, నేను కుజుడిని, కాబట్టి మాకు పరస్పరం మిత్రత్వం ఉన్నది. ఓకే. 11వ ఇంటి నుంచి శత్రుత్వం ఉన్నది, లేదా ఏమంటారు సమత్వం ఉంది. శత్రుత్వం పోని లేకపోయినా సమత్వం ఉంది. రైట్. లేదా శత్రుత్వం ఉంది. సమత్వము శత్రుత్వము ఉంది అంటే పడడం లేదనమాట బాగా. అంటే ఇదేదో నెగిటివ్ ఫలితం వస్తుందని కాదు ఉద్దేశం. ఓకే. అలా ఉండద్దు. పాపాంశ అంటే ఓహో అంతా నెగిటివ్ వచ్చేస్తుంది, ఇవన్నీ సూప్రపాదాలు, ఈ చెడ్డపాదం అది అసలు అన్నడు నేను చెప్పను, అలా రావు ఫలితాలు. పాప అంశ పాపాలు బాగా చేయడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంలో ఉండద్దు. పాపాంశ డబ్బు బాగా సంపాదించవచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్, ఈ రోజుల్లో డబ్బు సంపాదన లేకుండా ఏది అవ్వదు. కాబట్టి ఒక గూడు కట్టుకున్న వ్యక్తి బాగా అన్ని ఊళ్ళు తిరిగి గూడు కట్టుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, కన్సల్టెంట్గా పనిచేసి ఈ తిరుగుతున్న వాళ్ళందరికంటే ఎక్కువ సంపాదిస్తాడు. తల మండిపోయిన వాడు కాదు. ఒకే ఇండస్ట్రీలో 40 ఏళ్ళు పనిచేసి ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చుని ఒక కన్సల్టెంట్గా 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు 4 కంపెనీలకు ఇస్తాడు కన్సల్టేషన్. ఈ ఊళ్ళు పరిగెడుతున్న వాడు ఏం చేస్తున్నాడు, ఒక కంపెనీకే పనిచేస్తున్నాడు. వీడు అలా కాదు, 4 కంపెనీలకు పని చేయగలడు. ఓకే. నలుగురికి ఉద్యోగం రాకుండా చేయగలడు కదా. 4 కంపెనీలకు పనిచేస్తే ఏమవుతుంది, నలుగురికి ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు. నలుగురు యొక్క జీతాన్ని ఇతగాడు ఒకడే మింగేస్తున్నాడు. కాబట్టి డబ్బు సంపాదనకి బ్రహ్మాండంగా ఉంది. డబ్బు సంపాదనకి ఏమీ ప్రాబ్లం లేదు.
ఓకే, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాపాంశ డబ్బులు రావు అనుకుంటున్నారు. పొరపాటు. పాపాంశ డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే, జబ్బులు కూడా రావచ్చు. డబ్బు ఉంటేనగా జబ్బు, డబ్బే జబ్బు కదా. ఎక్కడా స్థిరత్వము లేకుండా ప్రయాణము చేస్తున్నవాడు, ఇది పూర్తి మృగశిరలో మీకు ఏ పాదాన్ని పట్టుకున్నా ఈ స్థిరత్వం లేకపోవడం అనేది రకరకాలుగా ఉంటుంది. స్థిరత్వం లేకపోవడం అంటే ఏదో ఆవారాగాడు అనే ఉద్దేశంలో తీసుకోకండి. ఓ రోజు న్యూయార్క్లో ఉన్నాడు, ఓ రోజు ప్యారిస్లో ఉన్నాడు, ఓ రోజు న్యూఢిల్లీలో ఉన్నాడు. వీడికి స్థిరత్వం లేదు కానీ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంకోడు ఉన్నాడు, ఓ ఉద్యోగం ఇవాళ చేస్తున్నాడు మానేస్తున్నాడు, రేపు ఇంకో ఉద్యోగం చేస్తున్నాడు మానేస్తున్నాడు. వీడికి స్థిరత్వం లేదు, రూపాయి సంపాదన లేదు. కాబట్టి స్థిరత్వానికి సంపాదనకి ఏమి సంబంధం లేదు. మన వాళ్ళు రెండింటిని కలిపి వాడేవారు. ఎందుకంటే 20 ఏళ్ల క్రితము ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే అదే ఉద్యోగంలో చచ్చిపోతాడు వాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా నువ్వేడు చేసావయ్యా బడి పంతులు, వాడు ఆ జన్మాంతం బడి పంతులే. ఇప్పుడు అలా కాదు. ఇవాళ మైక్రోసాఫ్ట్, ఇంకో 4 నెలలు వాడు ఎక్కువ జీతం ఇస్తా అన్నాడండి గూగుల్, వాడు జరిగిపోయాను. వాడి కంటేనండి వాడు అమ్మ మొగుడు ఒకడు దొరికాడండి, వాడు జరిగిపోయాను. ఓకే, దీని తప్పేం కాదుగా. కాబట్టి తప్పుగా తీసుకునే ఖచ్చితంగా ఏమైనా నెగిటివ్ ఫలితం వస్తుందనే ఉద్దేశంలో ఉండకండి. అది నేను చెప్తున్నది ఇంతసేపు. బాగా డబ్బు సంపాదన కోసము సంఘర్షణ పడుతున్నవాడు, షష్టమ లాభాలు, షష్టమము అంటే కష్టము, కష్టపడి లాభము సంపాదిస్తున్నవాడు. ఓకే, షష్టమము రోగము, 11వ ఇల్లు రోగము, డబల్ రోగంలో ఉన్నవాడు. ఓకే, అంటే రోగం ఒకవేళ ఇందులోంచి ఎక్కడి నుంచైనా రోగ కారణమై ఉన్నది, ఓకే, అప్పుడు రోగం రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, దానికి కావలసిన పరిహారాలు అవి చేసుకొని ఉంచుకోవడం మంచిది. 8, 11, 8వ ఇల్లు నష్టము లేదా దురదృష్టము లేదా ఒక్కసారిగా మనిషి లేవడము, అది కూడా 8 నుంచే కనబడుతుంది. 11వ ఇల్లు విపరీతమైన లాభము లేదా 11వ ఇల్లు విపరీతమైన నష్టము, రెండు కూడా కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే ద్వాదశము నుంచి ద్వాదశము 12వ ఇంటి ఫలితం కూడా 11వ ఇల్లు ఇవ్వచ్చు. ఓకే, మేజర్గా వచ్చే ఇష్యూస్ ఏమున్నాయి? స్కిన్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, తరువాతను లేవలేకపోవడము, మంచం మీద నుంచి లేవలేని స్థితి ఉండడం. ఎందుకంటే కుజుడు క్యాప్రికాన్లో మకరంలో ఉచ్చ పొందుతాడు. మకరము మోకాళ్ళకు చిహ్నము, అక్కడి నుంచి ఇబ్బంది రావచ్చు. బుధుడు తృతీయ షష్టమాలకి కారకుడై ఉంటాడు. తృతీయం థైరాయిడ్, స్కిన్, రైట్. అలాగే మాట్లాడడానికి ఇబ్బంది, రైట్. లేదా లాంగ్ టర్మ్ ఇష్యూస్ అంటాం కదా, అంటే ఒక రోజులో పోయే రోగం కాదు ఇది, ఏదో పెద్ద లాంగ్ టర్మ్ డిసీజ్ అంట. చాలా కాలం, ఎక్కువ కాలం ఎవరితో మాట్లాడకుండా ఉండే ఉద్యోగము లాంటిది. ముఖ్యంగా ఆఖరి రోజుల్లో కనీసము ఎక్కువ మాట్లాడకుండా ఉండే ఉద్యోగము అంటే ఏదో చెప్పాను కదా, బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోవడం, కన్సల్టేషన్ లాంటిది ఏదో పెట్టుకోవడము, లేదా జైల్లో పనిచేయడము, హాస్పిటల్లో పనిచేయడము. పెద్ద డాక్టర్, ఆయనకి మాట్లాడే తీరిక ఉండదు. ఏం చేస్తాడంటే వస్తాడు ఒక పేషెంట్ దగ్గరికి పొద్దున్న రౌండ్స్కి, చూస్తాడు, ఇలాగ అట్ట పెడతారు కదా పేషెంట్ల ముందు, అట్ట ఎత్తి చూస్తాడు, ఏమొచ్చింది బీపీ, ఏమొచ్చింది ఇది, ఎవరు డ్యూటీ డాక్టర్ చెప్పండి అంటాడు. 5 నిమిషాలు వింటాడు, వెళ్ళిపోతాడు. ఇవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని. కనీసం ఈ డాక్టర్ వాడి పేరు ఏమిటో, వాడికి పెళ్ళి అయిందో లేదో వాటిల్లో అసలు వెళ్ళడం. ఓకే, పూర్తిగా దాని మీద ఉన్నాడు, తాను చేస్తున్న పని మీద. ఎందుకంటే వీడికి డాక్టర్కి పెళ్ళి అయిందో లేదో ఇవన్నీ విచారిస్తూ కూర్చుంటే మిగిలిన పేషెంట్స్ని చూసే తీరిక అతనికి లేదు, రైట్. ఆస్తుల మీద అప్పులు చేసిన వాడు, ఇది కూడా తప్పు కాదు ఒప్పు కాదు. పెద్ద బిజినెస్ పెట్టాలి, పెద్ద అప్పు తీసుకున్నాడు, ఆస్తి తనఖా పెట్టాడు, పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, 5 కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది. ఓకే, ఏదో బిజినెస్ చేద్దామని పెట్టాడు, నష్టాలు వస్తున్నాయి, రెండు కనిపించవచ్చు. ఓకే, ఎక్కువ సార్లు ఆసుపత్రికి తిరుగుతున్నవాడు, డాక్టర్ అయి ఉండొచ్చుగా. ఎక్కువ సార్లు జైలుకి వెళుతున్నవాడు, పెద్ద జైలర్ అయి ఉండొచ్చుగా, లేకపోతే సెంట్రీ అయి ఉండొచ్చుగా, రైట్. ఇంట్లో గొడవలు ఉన్నవాడు, ఎందుకు? 2వ ఇల్లు చూడండి, మిథునం నుంచి 2వ ఇంటి ఇల్లు కర్కాటకము. కర్కాటక అధిపతి ఇక్కడ నీచ పొందుతున్నాడు. అలాగే ఇక్కడి అధిపతి కర్కాటకంలో నీచ పొందుతున్నాడు. సప్తమ ద్వితీయాలు పరస్పర నీచకారకాలై ఉన్నాయి. ఓకే, సప్తమ ద్వితీయాలు పరస్పర నీచకారకాలై ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? 2వ ఇల్లు 7వ ఇల్లు, పెళ్ళాం వల్ల గొడవలు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ డ్రామా. రోజు 7 గంటలకు పెడతారు కదా సీరియళ్ళు, ఒకళ్ళు మంగళసూత్రం పట్టుకుని ఇంకొకళ్ళు, ఆ టైప్ ఏదో డ్రామా ఉండొచ్చు, రైట్. ఎక్కువ ప్రిన్సిపల్స్ పెట్టుకున్న వ్యక్తి. ఓకే, ప్రిన్సిపల్స్ మంచా చెడ, ప్రిన్సిపల్ అంటే మంచి అనుకోకండి. ఇప్పుడు జర్మనీలోని ఇతను పుట్టాడు, అడాల్ఫ్ హిట్లర్ అని ఒక ఆయన. ఓకే, ఇద్ది అమీను, అడాల్ఫ్ హిట్లర్, సీతారామ శాస్త్రి చెప్పినట్టు ఇద్ది అమీను
హిట్లరు ఎక్సెట్రా ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా డిక్టేటర్ అట్రా అన్నారు కదా. అలాగా ఆ, తాను నమ్మిన సిద్ధాంతము కరెక్ట్, పక్కవాడు చెప్పింది తప్పు. ఈ ముఖ్యంగా ఈ మర్కరీ మార్స్ కాంబినేషన్ ఏంటంటే నేను నమ్మింది నిజం. ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది, ఎందుకంటే అవతల గారి యొక్క అభిప్రాయాన్ని అంగీకరించరు. రైట్, అందు గొడవ. రైట్, ఐడియాలజీ వార్ అంటారు దీన్ని. అంటే నాకు ఒక ఐడియా ఉంది, నాకు ఒక స్థిర ఇది ఉంది, విశ్వాసం ఉంది, దాని మీద అవతలి వాడు ఆక్షేపిస్తే నేను ఊరుకోను. లేదు, బాగా ప్రిన్సిపల్డ్గా జాగ్రత్తగా బతుకుతున్న వ్యక్తి, ఇది కూడా అర్థం కావచ్చు. దీనివల్ల ఈ నష్టం ఉంది. ఈ జాగ్రత్తగా బ్రతుకుతుని ప్రిన్సిపల్డ్గా ఉన్న వ్యక్తికి ఏంటి అంటే డబ్బు రావడం లేదు. రైట్, ఎందుకంటే ఇది సంఘర్షణ చూపిస్తాం. ఏం చూపిస్తుందంటే ఈ 6, 11 ఏదో రకంగా మనిషి సంఘర్షణ చెయ్యాలి. సంఘర్షణ చెయ్యడం లేదు, డబ్బు రావడం లేదు. రైట్, 6, 11, 8, 11 ఉన్నాయి. మనిషి జీవితంలో సంఘర్షణ ఉన్నది, డబ్బులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మనిషికి సంఘర్షణ కష్టాలు ఏం లేవు, వీడికి మరో రకమైన కష్టాలు ఉన్నాయి. ఒళ్ళు పెంచేస్తున్నాడు, రోగం వస్తుంది. రైట్, డిస్ప్యూట్స్ విత్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఆర్ డామినేషన్ ఇష్యూస్. రైట్, ఎందుకు 11వ ఇల్లు 6వ ఇల్లు ఒకటైంది. 11వ ఇల్లు పెద్ద అన్నయ్య, పెద్ద అక్క, వీళ్ళందరూ డామినేషన్ ఇష్యూస్, లేకపోతే వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్, లేదా వాళ్ళ కొంట్లో బాగాలేదు, ఇతగాడి డబ్బు వాళ్ళకి క్షయం అయిపోతుంది. రైట్, 11వ ఇంటి వాడు 6వ ఇంటిని కూడా పరిపాలిస్తున్నాడు. అన్నగారి కొంట్లో బాగోలేదు, డబ్బు వీడు ఖర్చు పెడుతున్నాడు. రైట్, పెద్ద పెద్ద వాళ్ళతో 11వ ఇల్లు పెద్దవాళ్ళు, 6వ ఇల్లు సంఘర్షణ లేకపోతే గొడవ. పెద్ద పెద్ద వాళ్ళతో డామినెన్స్ కోసము జరుపుతున్న సంఘర్షణ. ఇది మంచా చెడా? ఇది కూడా మంచి, ఇది కూడా చెడు. నువ్వు రిలయన్స్ కంపెనీకి ఎదురుగుండా మరో కంపెనీ పెట్టాలనుకుంటున్నావు అంటే నువ్వు చాలా పెద్దవాడు అనమాట. రైట్, ప్రతిదీ కూడా ఈ సిద్ధాంతాన్ని బట్టి ఫాలో అయ్యి రిజిడిటీ చూపిస్తూ స్ట్రిక్ట్ గా మెథాడికల్ గా ఉండే అప్రోచ్ ఉన్నవాడు. దీన్ని తెలుగులో చెప్పడం నా వల్ల కాదు, అర్థం కాని వాళ్ళు లైట్ తీసుకోండి. ఓకే, ఎప్పుడు లాజిక్ గురించి మాట్లాడే వ్యక్తి, డబ్బు దానము చెయ్యడం అంటే ఇష్టము లేని వ్యక్తి, దాని వలన వచ్చే ఇబ్బందులు, దానము చెయ్యలేకపోవడం. కారణం ఏంటి అంటే నేను ఇంత డబ్బే ఉంది, నాకు చాలా తక్కువ డబ్బు ఉంది. యాక్చువల్గా చాలా ఎక్కువ డబ్బు ఉంటుంది, ఎందుకంటే దానము చెయ్యడానికి డబ్బు ఉండడానికి సంబంధం లేదు. ఒకడు ఉంటాడు 300 రూపాయలు బ్యాంకులో ఉంటాయి, ముష్టాడు కనిపిస్తే రూపాయి వేస్తాడు. ఇంకోడు ఉంటాడు 3 కోట్లు బ్యాంకులో ఉంటాయి, ముష్టాడు కనిపిస్తే వాడు 1 రూపాయి వేస్తాడు, లేదా అసలు ఏమీ వేయడు. ఎందుకంటే నాకు తక్కువ ఉందండి, ఈ వారం నాకు ఈఎంఐస్ పడతాయి, 3 కోట్లు ఉన్నాయి కదా, 1.8 crore ఈఎంఐ ఒకటి ఉందండి, అది కట్టాలి అంటాడు. ఇంక వాడు నీకేం చేస్తావు? వాడికి రూపాయి చాలా విలువైంది కూడా. రైట్, ఈ 300 ఉన్న వాడికి ఆ బాధ లేదు, నాకు ఇంక రాదండి జీతం, ఈ నెలకు అయిపోయింది, 26వ తారీఖు వచ్చింది కదా, ఇంకో 5 రోజుల్లో జీతం వస్తుంది, 2000 వస్తుంది జీతం, వీడికి అందుకే రూపాయి వేసాను, మామూలుగా అయితే 10 రూపాయలు వేస్తాను అంటాడు వీడు. కాబట్టి డబ్బు దానం చేయడానికి జీతానికి ఏం సంబంధం లేదు. దానం చేసేయమని నేను చెప్పట్లేదు, దానం చేసేది ఏదో సూపర్ అయిపోతుంది, రేపటి నుంచి దానాలు మొదలెట్టండి, అలాంటి పనికిరాని విషయాలు నేను చెప్పను. ఓకే, మీకు కలిగి ఉన్న దాంట్లో దానం ఎలాగో చేయాలి, చేస్తున్నారు మీరు. ఆల్కహాల్, ఫుడ్ సేమ్ థింగ్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను 2, 3, 4 పాదాలు, 1, 2, 3 పాదాల్లో అవి వినవలసి ఉంటుంది. కంటి చూపు సమస్యలు, ఓకే, కంటి ఇష్యూస్ ఉండవచ్చును. భార్యతో లవ్ హేట్, బాగా ప్రేమ ఉంది, బాగా గొడవ ఉంది, రెండు ఉన్నాయి. తరువాత ఏమంటారు, శత్రువులు, వారి యొక్క వినాశము, లేదా శత్రువులు దానివల్ల ఇతని యొక్క వినాశము. రైట్, శత్రువులు ఓడిపోవడం కానీ ఇతను ఓడిపోవడం కానీ శత్రువుల వల్ల. ఓకే, అలాగే రహస్య శత్రువులు, వాళ్ళ వల్ల ఓడిపోవడం. జనరల్గా ఇందులో పొడుగ్గా ఉంటారు మనుషులు, పొడుగుగా ఉన్నవాళ్ళు, బాగా మంచి బాడీ బిల్డర్ల లాగా ఉన్నవారు, లేదా రోగగ్రస్తమైన కళేవరం ఉన్నవాళ్ళు. బ్రహ్మచారిణి, ఈవిడ పేరు బ్రహ్మచారిణి. నవదుర్గల్లో బ్రహ్మచారిణి ఏమిటి? ఏ వాహనము లేకుండా నిలబడి ఉంది, శివుడి కోసం వెయిట్ చేస్తోంది. నన్ను శివుడు వచ్చి పికప్ చేసుకుంటానన్నాడు, నన్ను ఇక్కడ బస్ స్టాప్లో నిలబడమన్నాడు అన్నట్టు ఉంటుంది ఆవిడ. చూడండి, నించుంది, ఓ చేతిలో కుండ, ఓకే, ఇంకో చేతిలో జపమాల, ఈ రెండు ఉన్నాయి, కుంభము జపమాల, వెయిట్ చేస్తోంది. శివుడు వస్తానన్నాడు, శివుడి కోసం వెయిటింగ్, ఎందుకంటే తపస్సు చేస్తోంది, తపస్విని ఆవిడ. రైట్, చూస్తే 4వ పాదం చూడండి,
ఒక 5 క్రోసుల దూరంలో ఉజ్జయిన్లో కేశవ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఓకే, అచ్చా, కేశవ అనే నగరంలో కిషోర శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ, శ్రాద్ధం జరిగే ఇళ్లల్లో భోజనాలు చేసేవాడు ఇతను. రైట్. బాగా డబ్బు, చూడండి, బాగా డబ్బు సంపాదించాడు పిసినారితనము వలన. రైట్. కుజుడు బుధుడు ఇద్దరు యుక్త వయస్సులో ఉన్నారు. చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, మర్కరీ, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, మర్కరీ అంటే బుధుడు. బుధుడు చంటి పిల్లాడితో సమానం. 6 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒరే అమ్మ నాది అని అనండి, వాడి ముందు అమ్మ నాది అంటాడు. ఒరే ఒక్కసారి అది ఇవ్వరా అంటే ఇవ్వనంటాడు, అది నాదంటాడు. ఏదైనా పెట్టుకో, వెనక్కి ఇవ్వడవు, ఇది నాదంటాడు కదా. నాది నాది అనడమే బుధుడు కుజుడు పని, ఎందుకంటే వాళ్ళు యవ్వనంలో ఉన్నారు. ఇది నాది, ఇది నాది అనే భ్రమలో ఉంటారు. ఇది నాది కాదు, ప్రస్తుతానికి నాది, నేను వెళ్ళిపోతాను, కొద్ది రోజులు పోయాక అది ఇంకోటిది అవుతుంది అప్పుడు అనే అవగాహన 2 గ్రహాలకు ఉండదు. ఓకే, అందుకే కొడుకు వస్తూ ఉంటాయి. రైట్. ఎవరికైతే వైరాగ్యం ఉందో వాడు అసలు కొట్టుకోడు, ఇంకొకటితో అసలు వాదించడమే అనవసరం అనుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇది ఎంతసేపు వాదించినా ఏం ఉపయోగం లేదు, వెళ్ళిపోయే వాళ్ళమే మనం, ఇది మనది కాదు వాడిది కాదు, వాదన అనవసరం. రైట్. ఏమిటి, పరాన్న భుక్కై ఉండి శ్రాద్ధాలు పెట్టే వాళ్ళ ఇంట్లో, అంటే తద్దినాలు పెట్టే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తద్దినానికి భోక్తగా వెళ్ళేవాడు, అంటే భోజనం చేయడం. అక్కడికి వెళ్ళి చేస్తే ఏం చేస్తారు, కొంత దక్షిణ ఇస్తారు, మంచి భోజనం పెడతారు. చేసిన వాడు బోలెడంత డబ్బు సంపాదించేట. ఎందుకు వల్ల, పిసినారితనం వల్ల. ఎన్నడూ మంచి పని చేయలేదుట. ఏ అతని యొక్క అన్నదమ్ములకి షేర్ ఇవ్వలేదు సరిగ్గా. రైట్. 11-8 ఆస్తి. 8వ ఇల్లు ఏంటి, ఇన్హెరిటెన్స్. 11వ ఇల్లు ఏమిటి, అన్నయ్యకి ఇవ్వాల్సిన ఇన్హెరిటెన్స్ ఇవ్వలేదు. రైట్. పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. సరే, 3 కోట్ల ధనం దాచుకున్నట్ట. తన సొంత తమ్ముడు తన ప్రాణాన్ని తీసుకున్నాడు. రైట్. కిషోర శర్మ ఘోర నరకాన్ని చూశాడు. దాని తర్వాత గాడిదిగా పుట్టాడు, దాని తర్వాత ఇంకొక జంతువుగా పుట్టాడు, ఆ తర్వాత మనిషిగా పుట్టాడు. అప్పుడు ఆ పిల్లలు లేరు, కూతుళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పోనీ కొడుకులు పుడితే దహౌత్రుడు అవుతాడు, పెంచుకోవచ్చు అనుకునేసరికి వాళ్ళకు కూడా ఎప్పుడూ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యాయి, ప్రతిసారి గర్భశోకం అనుభవించారు. తన యొక్క అన్నదమ్ముడిని సరిగ్గా చూడకపోవడం వలన ఇబ్బంది వచ్చింది. అంటే దీంట్లో ఏం చెప్తున్నారు అంటే, ఒరే బాబు, అన్నదమ్ముడికి ఏమైనా ఇబ్బంది ఉంటే చూడండి, లేకపోతే ఈ రౌరవాది నరకాలు తప్పవు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను సంపాదించి వాడికి ఇవ్వడం ఏమిటి, వెర్రాడా, నువ్వు సంపాదిస్తున్నది అందుకు, నీకు ఆ కర్మ లింక్ అయి ఉంది కాబట్టి, అతనికి ఇవ్వవలసిన కర్మ నీకు రాసి ఉంది కాబట్టి నిన్ను అక్కడ పుట్టించాడు డబ్బులో. నీకు జీతం పెట్టాడు, వాడికి రోగాన్ని పెట్టాడు, కనీసం అలాగైనా వాడు బాగుపడతాడు అని. ఓకే, కనుక ఎవరు నేనేదో వాడిని ఉద్ధరించేస్తున్నాననే ఉద్దేశంలో ఎవరు ఉండద్దు. మీ అన్నయ్యనో, మీ అక్కనో, మీ చెల్లినో, మీ తల్లినో ఉద్ధరించేస్తున్నాను నేను, వీడు నా వల్ల బోర్డంత బాగుపడిపోతున్నాడు అనే ఉద్దేశంలో ఉన్నారా, పతనం వైపు వెళ్ళిపోతున్నారని అర్థం. ఓకే, మీకు డబ్బు వస్తున్నది ఎందుకు అంటే వాడికి సహాయం చేయడం గురించే అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు నిజంగా ధన్యుడు. ఎందుకంటే డబ్బులు ఎలాగో ఇవ్వడం తప్పదు, అది ఏడుస్తూ ఇవ్వడం ఎందుకు, హాయిగా నవ్వుతూ ఇవ్వు, పోనీలే నాకున్నాయి నేను ఇస్తాను. ఎందుకంటే ఇవ్వక తప్పదు. ఎందుకంటే నువ్వు లోకానికి జడుస్తావు, మళ్ళీ పక్కింటాడు వచ్చి అడుగుతాడేమో, అదేమిటి మీ అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నట్ట, నువ్వు వెళ్ళలేదేమి, పక్క మళ్ళీ లోకానికి జడుస్తావు కదా. అంతకంటే ఉత్తమం ఏంటి అంటే నువ్వు ముందే ఇచ్చేయి. ఎందుకంటే ఇస్తాడు, దీంట్లో డబ్బులు బాగా వస్తాయి, ఎందుకంటే నువ్వు పరిశ్రమ చేస్తున్నావు కాబట్టి. కాకపోతే బాధల్లో ఏంటి అంటే నా డబ్బు అంతా వాడు కొట్టుకుపోతున్నాడు అని. ఓకే, కానీ ఎవడు పిల్లలకి వాడికి కావాల్సిన మృగశిర ఏంటి అంటే డబ్బు బాగా ఇవ్వగలదు. ఓకే, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ఇంపార్టెంట్. గాయత్రి మంత్రాన్ని చదవడము, త్రయంబకం యజామహే ఆ మంత్రం చదవడం 3 లక్షల సార్లు. ఓకే, తన దగ్గర ఉన్న డబ్బు అంతట్లోకి 1/6వ వంతు మంచి పనులకు ఖర్చు పెట్టడము. ఓకే, గోవులను దానము చేయడము, హోమము చేయడము, తర్పణాలు చేయడము, ప్యూరిఫికేషన్ రైట్స్ చేయడము, పెద్ద బంగారము మీద 5 పాలాలతోని, చంద్రుడు ఏమిటంటారు సిల్వర్లోని 10 పాలాలతోని చంద్రుడిని చెక్కించి మంత్రాలతో చేయించడం. కానీ ఇలాంటి రెమెడీస్ ఏమి నేను సజెస్ట్ చేయట్లేదు చెప్పినట్టుగానే. ఓకే, ఇది సంగతి. ఆఖరుగా ఈవిడ బ్రహ్మచారిణి మంత్రం ఒక్కసారి చూద్దురు.
బ్రహ్మచారిణి. ఓకే, బ్రహ్మచారిణి అంటే జట్టు కట్టడానికి రెడీగా ఉన్నవారు ఒక అర్థము. అంటే వీళ్ళకి తోడు కావాలి, ఏం చెయ్యాలి అన్న మరో వ్యక్తి తోడున్నాడు. ఓకే, సహవాసము అని అంటాం కదా, తోడు. తోడుతో జరుగుతూ ఉంటుంది వ్యవహారం అంతా. తోడుతో ఇబ్బంది ఏంటి అంటే సావాసగాడు వ్యసనపరుడు అనుకోండి, మీరు తొందరగా వ్యసనపరుడు అవుతారు కదా. అందుకే ఈ ద్వితీయంలో అంటే రెండవ నవాంశలో ఉన్న గ్రహంతో ఇబ్బంది ఏంటి అంటే సావాసగాడిని చూడవలసి ఉంటుంది. ఎవరితో తిరుగుతున్నాం అన్న దాన్ని బట్టి అది అంటుకుంటుంది. రోజు మంచి వాళ్ళతో తిరుగుతున్నావు, మంచి అంటుకుంటుంది. చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నావు, చెడు అంటుకుంటుంది. నువ్వు ఇప్పుడు మంచి వాళ్ళతో తిరుగుతున్నావో చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నావో నీకు నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది. దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండులు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. ఓకే, ఆవిడ కూడా అనుగమించడానికి రెడీగా ఉంది, బ్రహ్మచారిణిగా ఉంది. శివుడు రాగానే నన్ను ఏలుకుంటాడు అనే ఉద్దేశంలో ఉంది. ఓకే, కాబట్టి నా సావాసగాడు ఎవడొస్తాడో వాడితో కలిసి నేను వాడు ఏం చేస్తే అది నేను చేస్తాను. వాడు తాగుబోతాడై ఉన్నాడు, నేను తాగుతాను. వాడు అలా బాగా డబ్బు సంపాదన మీద ఉన్నాడు, పరిగెడుతున్నాడు, రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇతగాడు పరిగెడతాడు. రైట్. సరే, మృగశిర తెల్లటి నక్షత్రము. ఓకే, రోకలి తెలుసు కదా, రోళ్లలో పెట్టి రోకళ్ళు వేసి దంచేవారు కదా ఇంతకు ముందు బియ్యాన్ని గట్రా. ఆ రోకలిలాగా ఉంటుంది ఈ తార. రోదశలోకి చూస్తే రోకలిలా ఉంటుంది. ఇది నపుంసక నక్షత్రం. ఓకే, అలాగే దేవగణం. అందుకే పిల్లలు లేకపోవడము అటువంటివి మనం మాట్లాడుతున్నాము అంటే ఇది నపుంసక నక్షత్రం అయి ఉండడము వలన. ఓకే, ఇది చంద్ర నక్షత్రానికి వేసుకుని ఓహో నాది రోహిణి మృగశిర అనుకోవడం, చంద్రుడు నక్షత్రం వేసుకోవడం అలా పనికిరావు. నేను చెప్తుందంతా మీరు పూర్తి జాతకం వేసి చూస్తున్నప్పుడు వచ్చే ఫలితాల గురించి మాట్లాడుతున్నాను. బ్రాహ్మణ జాతి, 4 కాళ్ళున్నాయి, స్టార్ ఆఫ్ సర్చింగ్. అదే ఇహ సౌఖ్యాలను వెతుక్కుంటున్న తార. ఇహ సౌఖ్యములు డబ్బు వలన వచ్చేవి, లేదా ఈ దేహముతో అనుభవించగలిగిన సుఖములు, భార్య పిల్లలు. ఎందుకంటే పిల్లడిని ముట్టుకున్నాం అనుకోండి, పుత్రోత్సాహము అప్పుడు కదా, వాడు ప్రయోజకుడై వచ్చాడు, ముట్టుకున్నావు, స్పర్శ. ఓకే, అది కూడా ఇవన్నీ నీకు ఇక్కడి నుంచే వస్తాయి, ఈ ఐహిక సుఖాల్లోకే వస్తాయి. ఓకే, అలాగే చండ్ర చెట్టు అంటాం, రోకళ్ళు వాటితో తయారు చేస్తే బాగా వస్తాయట. ఓకే, అది. తరువాత పక్షి కోడి. రైట్, కోడికి ఉండే లక్షణాలు ఏంటో తీసుకోండి. కోడి పొద్దున్నే లేస్తుంది, పని చేస్తూ ఉంటుంది, ఎప్పుడు తింటూ ఉంటుంది, ఎక్కువ తిండి. కోడికి ఎక్కువ తిండి పెడతారు చూడండి, ఎక్కువ పని అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కోడి నిలకడగా ఉండదు, అటు ఇటు పరిగెట్టడమే కోడి పని. ఏంట్రా అంటే తింటూ ఉండడం, పరిగెడుతూ ఉండడం, తింటూ ఉండడం, పరిగెడుతూ ఉండడం. రైట్. సరే, స్వభావము మృదు స్వభావము. ఇది మృదు స్వభావం కలిగిన నక్షత్రము. మెల్లగా వస్తాయి రిజల్ట్స్. కాబట్టి చెడు వచ్చినా మంచి వచ్చినా ఇందులో మెల్లిగా పాక్కుంటూ వస్తాయి. మృగశిరలో కావాల్సినది ఏమిటి అంటే డొనేషన్స్ చేయడము, డబ్బు లేని వారు కనీసం శారీరక శ్రమ చేయడము, ఐడియాస్, కమ్యూనికేషన్. నువ్వెవరో మాట సహాయం చేస్తే అడుకో ఉద్యోగం వస్తుంది, అటువంటివి చేయండి ఖచ్చితంగా. ఏదో ఐడియా ఇస్తే అవతల వాడు బాగుపడతాడు, అటువంటివి చేయండి. చేసే ఉంటాయి, డబ్బే ఇచ్చేయక్కర్లేదు, అటువంటివి చేయండి. మృగశిరలో చంద్రుడి యొక్క ఆరాధన, కృష్ణుడి స్తోత్రాలు, ఇవి నేను కామన్గా చెప్తున్నవి ఈ వృషభంలో ఉన్న గ్రహాలన్నిటికీ. మిథునంలో ఉన్నా కూడా మీరు విష్ణు సహస్రము వంటివి చేయవచ్చును. ఓకే, కానీ ఈ మృగశిర నక్షత్రము ఏంటి అంటే ప్రాక్టికల్ నక్షత్రము, దేవగణంలో ఉంది. ప్రాక్టికల్ నక్షత్రము ఈ పూజలకి పునస్కారాల కంటే వీటికి లొంగుతుంది. డొనేషన్స్కి, శారీరక శ్రమ చేయడానికి, అవతలి వారికి సహాయం చేయడానికి వాటికి బాగా లొంగుతుంది. కనుక అవి చేయడానికి ప్రయత్నం చేయండి. మనుషులకి ఎండాకాలంలోని బటర్ మిల్క్, వాటర్ ఇటువంటివి ఇవ్వడము, మార్గశిర నెలలోని వైశాఖ జ్యేష్ఠ మాసాల్లోని. ఎందుకు మార్గశిర నెల అని చెప్పాము? మృగశిర నక్షత్రము మార్గశిరము. రైట్, విశాఖ జ్యేష్ఠ దానికి ఆపోజిట్లో ఉన్నాయి, విశాఖ జ్యేష్ఠ. ఆ 2 నెలల్లోని దానాలు చేయడము, ధర్మాలు చేయడము, మంచి పనులు చేయడము, సహాయం చేయడము. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, ఇది మారీచుడు చెప్పిన శ్లోకము. దీన్ని కూడా పారాయణగా చేయవచ్చును.
క్షీరాన్నం పెట్టడము, కీర్ అంటారు ఇంగ్లీష్లో, ప్రసాదంగా పెట్టడము, నవో నవో భయోత్ జాయమానోన్నాం కేదుష్ట్యామే చిద్వియ, ఆ మంత్రాన్ని చెయ్యడము. దీని యాక్టివేషన్ టైమ్ 3 years, 25 years, 50 years, 81 years. నేటి ఇది ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి, దీని గురించి చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి.